డెవాప్స్ ట్రైనింగ్ అనమాట. సో మీకు ఇవాళ లాస్ట్ పైథాన్ సెషన్ నేను మీకు చెప్పబోయేది. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పైథాన్లో. బికాస్ ఈ కాన్సెప్ట్ కనుక తెలియకపోతే దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. సో ఈ కాన్సెప్ట్ కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. అండ్ ఈ కాన్సెప్ట్లోనే మళ్ళీ మనం ప్రీవియస్గా మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ బేసిక్ అనమాట. ఏంటంటే సో దే ఆర్ జస్ట్ లైక్ బిల్డింగ్ బ్లాక్స్. ఒక కాన్సెప్ట్ ఇది ఇంకో కాన్సెప్ట్ అలా బిల్డప్ అవుతూ ఉంటుంది. సో సిమిలర్లీ మీకు ఇవి కూడా బిల్డప్ అయినాయి. అండ్ మీన్ వైల్ లెట్ మీ ఆల్సో కాపీ అండ్ పేస్ట్ ది డెవాప్స్ యూస్ కేసెస్. జస్ట్ ఎ సెకండ్. So let me copy this. ఓకే, యా. సో ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను, టెరాఫామ్ పైథాన్ EC2 అని చెప్పి. ఈ ఫోల్డర్లో ఏంటంటే మీకు అన్ని సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఐ మీన్ పైథాన్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతేనా మనం ఇవాళ డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ డెవాప్స్ యూస్ కేస్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా ఈ ఫోల్డర్లో ఉంటాయి. ఇది కూడా నేను మీకు పుష్ చేస్తాను. సో బట్ బిఫోర్ దట్ మనకి ఇంకా ఒక కాన్సెప్ట్ మిగిలిపోయి ఉంది. సో మనం ఏం డిస్కస్ చేసామంటే కనుక, సో ఫార్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అయితే మాత్రం సో వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్ అనే దాని గురించి డిస్కస్ చేసాము. అండ్ ఈ లూప్స్లో వచ్చేసరికల్లా ముఖ్యంగా మనం చూసింది ఏంటంటే, నిన్న ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, వాటిని ఎలా యూస్ చేస్తాం, అలానే కండిషన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ ఈ లూప్స్ కూడా ఇందులో మీకు కొన్ని ఫంక్షన్స్ కూడా నేను మీకు చూపించాను. ఎన్యూమరేట్ అనేటటువంటి ఒక దాన్ని, దాని తర్వాత ఒక రేంజ్ ఎలిమెంట్ ని, ఒక రేంజ్ యొక్క అవుట్పుట్ ని మళ్ళీ మనం ఒక లిస్ట్ గా ఎలా కన్వర్ట్ చేస్తామో చూసాము. అండ్ ఒక డిక్షనరీని మళ్ళీ మనం ఎలా ఇటరేట్ చేస్తాము, వాటిలో నుంచి ఎలా తీసుకుంటాము. అండ్ వైల్ లూప్ వాడేటప్పుడు మీకు ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఆ ఈ లూప్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పనిసరిగా మీరు ఇంక్రిమెంట్ అనేది చేసుకోవాలి. చేయకపోతే కనుక సో దెన్ దెర్ ఇస్ నో, దెన్ మీకు అది ఇన్ఫైనైట్ లూప్ లో మీకు స్టక్అప్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ ఫర్ లూప్ లో కూడా మళ్ళీ మనం కంటిన్యూ అండ్ దెన్ బ్రేక్ అని రెండు స్టేట్మెంట్స్ గురించి మనం చూసాము. సో అండ్ ఫర్ ఎల్స్ అనేది చూసాము, అండ్ వైల్ ఎల్స్ గురించి చూసాము. యూజువల్ గా ఏంటంటే మీరు అన్ని ట్యూటోరియల్స్ ఎక్కడైనా సరే చూస్తున్నట్టయితే మీకు ఫర్ అండ్ వైల్ మాత్రమే చెప్తారు, బట్ ఫర్ ఎల్స్ అండ్ వైల్ ఎల్స్ అనేది ఎవరు చెప్పరు. బట్ యా, సో ఎల్స్ అనే బ్లాక్ సో ఫర్ లూప్ కూడా ఉంటుంది, అలానే వైల్ లూప్ కూడా ఉంటుంది. అండ్ వై ఎందుకని చెప్పి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా నేను మీకు చూపించాను. ఎప్పుడైతే సరే ఆ లూప్ లో ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది కానీ లేకపోతే, అప్పుడు ఆ టైంలో మాత్రమే మీకు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతేనే మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ మనం ఒక లిస్ట్ని ఎలా ఇటరేట్ చేయాలో చూసాము, అలానే ట్రిపుల్ని ఎలా ఇటరేట్ చేయాలో చూసాము. అండ్ ఆ డీటెయిల్స్ అని కూడా చూసాము నిన్న. సో టుడే ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే కనుక, సో ఫంక్షన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫంక్షన్స్ ఆర్ ప్రెటీ సింపుల్. పైథాన్లో మీరు ఫంక్షన్స్ కనుక ఎప్పుడైనా సరే మీరు డిఫైన్ కానీ చేయాలంటే, సో దానికి మీరు డెఫ్ అనేటటువంటి ఒక కీవర్డ్ వాడతారు. అండ్ దెన్ మీరేంటంటే కనుక, సో మీ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో, సో ఆ ఫంక్షన్ నేమ్ రాసేసి దెన్ మీరు క్లోజ్డ్ పారాంథసిస్ వాడుకొని దాని కాలన్ అనేది స్పెసిఫై చేసుకొని, సో వాట్ యూ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్, లైక్ ఆ మొత్తాన్ని కూడా మీరు ఇందులో స్పెసిఫై చేసుకుంటాము. సో లెటర్స్ ఇక్కడ నేను హెలో వరల్డ్ అని చెప్పి ఇక్కడ నేను రాయాలని చెప్పి అనుకున్నాను. సో దిస్ ఈస్ హౌ యూ యూజువల్లీ డిఫైన్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సో వెరీ సింపుల్. డెఫ్ అనేటటువంటి కీవర్డ్ వాడతారు, దెన్ దాని తర్వాత మళ్ళీ మీరు మీ ఫంక్షన్ నేమ్ ఏంటో రాసుకుంటారు, దెన్ క్లోజ్డ్ పారాంథసిస్ వాడుకొని దెన్ యూ జస్ట్ స్పెసిఫై లైక్ వాట్ ఆర్ ఆల్ ద కమాండ్స్ యూ వాంటెడ్ టు ఎగ్జిక్యూట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఫంక్షన్. సో యూ విల్ బి స్పెసిఫైయింగ్ దమ్ ఇన్సైడ్ దిస్ ఫంక్షన్ బ్లాక్. దెన్ ఒకసారి మీరు డిఫైన్ చేసుకున్న తర్వాత
ఆ ఫంక్షన్ ని కనుక మీరు కాల్ కనుక చేయకపోతే అసలు ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దాన్ని కాల్ చేయాలంటే కనుక ఏం చేయాలంటే కనుక మీరు ఆ ఫంక్షన్ జస్ట్ మై ఫంక్ అనేది మళ్ళీ మీరు కాల్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ పెరాంథసిస్ అనేది ఇంపార్టెంట్. ఈ పెరాంథసిస్ కనుక మీరు ఇవ్వకపోతే అప్పుడు మీకు ఆ ఈ ఫంక్షన్ అనేది అసలు మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు మై ఫంక్ అని చెప్పి మీరు ఎప్పుడైతే మీరు కాల్ చేస్తారో, సో లెట్ మీ జస్ట్ గో టు మై పైథాన్ ఫంక్షన్స్ డాట్ పై అనే దాన్ని ఇస్తాను. చూసినట్టయితే సో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ రాసామో సో సేమ్ అదే ఇక్కడ మనకి హెలో వరల్డ్ అని కూడా మనకి ప్రింట్ అయింది. ఓకే, అండ్ ఇన్ అడిషన్ టు దట్ మీరు ఇది మాత్రమే కాకుండా మీరు ఈ ఫంక్షన్ అనమాట మీరు వేరియబుల్స్ కూడా మీరు పాస్ చేయొచ్చు. ఓకే, దాన్ని మీరు ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటారు. యూజువల్గా ఫంక్షన్కి ఎప్పుడైనా సరే మీరు ఏమైనా సరే ఆ వాల్యూస్ కనుక వేరియబుల్స్ ఏమైనా సరే పాస్ చేసినట్టయితే సో వాటిని ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటారు. సో లెటర్స్ ఇక్కడ నేను ఏ కామా బి అని చెప్పిస్తాను. ఇక్కడ మీరు ఏ కామా బి అని చెప్పిస్తాను. సో ఈ ఫంక్షన్కి వచ్చేసరికి మొత్తం మీరు 2 ఇన్పుట్స్ అనేవి మీరు పాస్ చేయాలి. ఆ వాల్యూస్ అనేది మీరు పాస్ చేయాలన్నమాట. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే లెట్ మీ జస్ట్ యూస్ రిజల్ట్ అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ నేను ఏ ప్లస్ బి అని చెప్పి రాసి అండ్ దెన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ప్రింట్ దట్ పర్టికులర్ వాల్యూ. ఓకే, ఇక్కడ నేను హెలో వరల్డ్ బదులుగా ఇక్కడ నేను జస్ట్ ఆ రిజల్ట్ ఏదైతే వస్తుందో సో ఆ రిజల్ట్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాము. చూసినట్టయితే కనుక సో ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి? సో టైప్ మై ఫంక్షన్ మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏ అండ్ బి. ఓకే, ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు, మీరు ఈ పర్టికులర్ మీరు ఈ ఈ ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైథాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గా చెప్తుంది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే వాటికి మీరు ఒక వాల్యూస్ మీరు పాస్ చేయాలి. దాని గురించి ఏం లేదు. సో లెటస్ నౌ పాస్ సమ్ వాల్యూస్ టు ఇట్. సో ఈ వాల్యూస్ ని మీరు ఎలా కావాలంటే మీరు ఎలా పాస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 10,12 కనుక మీరు పాస్ చేశారనుకోండి. సో ఏమవుతుందంటే కనుక సో ఈ 10 అనేది ఈ ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో సో దానికి వెళ్తుంది, ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది. అండ్ దెన్ 12 అనేది మీకు ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది. ఓకే, సెకండ్ ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది. నో వెన్ యూ ట్రై టు రన్ దిస్ సో ఇక మీకు ఆన్సర్ వచ్చేసరికి సో 22గా మీకు వచ్చింది అనమాట. 22 అనే వాల్యూ మీకు వచ్చింది. సో ఇన్ అడిషన్ టు దట్ మీరు ఇలా మాత్రమే కాకుండా యూ కెన్ ఆల్సో లైక్ రివర్స్ ఇట్. సో ఇక్కడ నేను ఫస్ట్ బికి నేను వాల్యూ పాస్ చేద్దాం అనుకున్నాను, దెన్ ఏకి నేను వాల్యూ పాస్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఇలా పాస్ చేశారనుకోండి, అయినా కూడా మీకు సేమ్ మళ్ళీ మీకు ఏకి మళ్ళీ 12 వెళ్తుంది, కానీ బికి ఇక్కడ 10 వెళ్తుంది. నాకు అలా కాదు, ఫస్ట్ ఈ వాల్యూ 12 మాత్రం నాకు బీకే వెళ్ళాలి, ఏకి మాత్రం 10 వెళ్ళాలి అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సో బి ఈక్వల్ టు 10 అని చెప్పి ఇలా రాసుకోవచ్చు. బి ఈక్వల్ టు 12 దెన్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి మీరు రాసినట్టయితే సో వాట్ ఎవర్ యూ వాంటెడ్, సో వాట్ ఎవర్ ది ఇంటెండెడ్ థింగ్ సో అదే మీకు ఇక్కడ వెళ్తుంది అనమాట. సో వీ కుడ్ ఆల్సో సీ దోస్ రిజల్ట్స్. సో ప్రింట్ ఏ కామా బి అని చెప్పిస్తాను. సో ఇలా మాత్రమే కాకుండా పైథాన్లో అనమాట మీకు స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీకు పైథాన్లో స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక మీరు స్ట్రింగ్స్ లోపల వేరియబుల్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాన్ని పైథాన్లో యూజువల్గా ఎఫ్ స్ట్రింగ్స్ అని చెప్పి అంటారు. సో ఎఫ్ అనేటటువంటి దీన్ని మీరు ముందుగా స్పెసిఫై చేసినట్టయితే దాన్ని ఫార్మాట్ స్ట్రింగ్స్ అంటారు పైథాన్లో. ఇందులో యూ కుడ్ యాక్చువల్లీ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఫస్ట్ బీకి వచ్చేసరికి నేను బీకి వచ్చినటువంటి వాల్యూ ఏంటో నేను చూడాలనుకుంటున్నాను. సో ఐ విల్ ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ లో చూడండి, నేను ఇలా స్పెసిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పారాంథసిస్ ఇలా నేను ఓపెన్ చేసుకొని అందులో ఐ స్పెసిఫై లైక్ వాట్ ఐ వాంటెడ్ టు స్పెసిఫై. సో సిమిలర్లీ ఏకి వచ్చేసరికి నేనేం స్పెసిఫై చేయాలనుకుంటున్నాను, నేను ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ స్పెసిఫై చేస్తాను. ఏకి నాకు బిలో స్టోర్ అయినటువంటి వాల్యూ ఏంటో నాకు తెలియాలి. సో సిమిలర్లీ నాకు ఏలో స్టోర్ అయినటువంటి వాల్యూ ఏంటో నాకు తెలియాలి. ఓకే, సో ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ లైక్ మీరు ప్రింట్ ఫంక్షన్కి మీరు అలా మాత్రం ఇచ్చుకోవాలని చెప్పి ఏమాత్రం రూల్ లేదు. రాదర్ నేను ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ నేను పాస్ చేస్తున్నాను.
బట్ ఆ స్ట్రింగ్ ఏంటంటే కనుక ఇలా నేను ఇక్కడ డైనమిక్ గా నేను దాన్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఎలా క్రియేట్ చేస్తున్నాను అంటే, సో ఎఫ్ స్ట్రింగ్ అనేది అనేక దీన్ని యూస్ చేసుకొని నేను దాన్ని క్రియేట్ చేస్తున్నాను. నో లెట్ us నౌ ట్రై టు ప్రింట్ ఇట్. సో ఇక మనం అనుకున్నట్టుగా సో బికి 12 పాస్ అయింది, ఏకి 10 పాస్ అయింది. బికి 12 పాస్ అయింది, ఏకి 10 పాస్ అయింది. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ లైక్ ఎఫ్ స్ట్రింగ్స్ ఆర్ ఫార్మాట్ స్ట్రింగ్స్ అంటారు. ఈ ఎఫ్ స్ట్రింగ్స్ అనేది సో చాలా రీజన్ గా చాలా చాలా రీసెంట్ గానే వచ్చిందనమాట పైథాన్ లో. ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రమ్ 3.6 కాదు, ఐ థింక్ 3.6 లైక్ 3.7 నుంచి వచ్చింది. సో యూజువల్ గా ఏంటంటే ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి ఇంతకు ముందు ఎలా వాడేవాళ్ళంటే, సో ఇక్కడ ఫార్మాట్ అని చెప్పి రాసుకొని ఇక్కడ మీరు ఆ వాల్యూస్ అనమాట దీనికి పాస్ చేసేవాళ్ళు. సో బి కామా ఏ అని చెప్పి ఇలా పాస్ చేసేవాళ్ళు. సో ఇలా పాస్ చేయడం దేనికి అని చెప్పేసి సో కీవర్డ్ బి కామా. సో నాకేంటంటే నాకు ఈ ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి నాకు బాగా అలవాటు అయిపోయేసరికి, సో నేను దీన్ని అసలు వాడటం మానేశాను అనమాట. సో ఈ ఫార్మాట్ అనేది ఇలా స్పెసిఫై చేసుకొని ఇలా ఇలా రాయటం అనేది అసలు నేను వదిలేశాను. అందుకని చెప్పేసి ఇక్కడ మీకు ఇలాంటి ఒక ఎర్రర్ ఇస్తుంది. రాదర్ వీ కుడ్ ఆల్సో లైక్ సీ ఇట్ ఫ్రమ్ ఇంటర్నెట్. నాకైతే ఈ ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి నేను చాలా బాగా అసలు ఈ మెథడ్ నాకు అసలు ఈ మెథడ్ వచ్చాక అసలు నేను ఈ మెథడ్ అసలు నేను మర్చిపోయాను. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మీకు ఆ ఎర్రర్ వస్తుంది, నథింగ్ ఎల్స్ దాన్ దట్. బట్ ఐ బిలీవ్ సో డాట్ ఫార్మాట్ సో b ఈక్వల్స్ b ఈక్వల్స్ b then a ఈక్వల్స్ a ఇలా ఇచ్చినట్టయితే పని చేయొచ్చు యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. యా, సో ఇలా మీరు స్పెసిఫై చేసినట్టయితే కనుక సో మీకు అది వర్క్ అవుతుంది. సో ఇలా కాకుండా ఏంటంటే కనుక సో ఇంత కాంప్లికేటెడ్ గా మళ్ళీ మనకు దేనికి అని చెప్పి అనుకున్నప్పుడు, సో ఫర్ దట్ రీజన్ వి యూజువల్లీ స్పెసిఫై ఇట్ ఓవర్ హియర్. మీ ఎఫ్ కనుక స్పెసిఫై చేయకపోతే కనుక మళ్ళీ మీకు ఎర్రర్ ఇస్తుంది. సో లెట్ us see. సో బికి బి వచ్చేస్తుంది, మళ్ళీ ఏకి ఏనే ఇచ్చేస్తుంది. సో బికాస్ పైథాన్ ట్రీట్స్ దిస్ యాజ్ కంప్లీట్ స్ట్రింగ్ అనమాట. ఇది ఒక స్ట్రింగ్ అని కన్సిడర్ చేస్తుంది తప్ప ఈ వాల్యూస్ ని కేవలం ఇదిగోండి ఈ ఫ్లవర్ పారాంథసిస్ ఉంది కాబట్టి నేను రీప్లేస్ చేయాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అనుకోదు. రాదా మీరు ఎప్పుడైతే మీరు ఎఫ్ ఎప్పుడైతే మీరు స్పెసిఫై చేస్తారు, నౌ దే బికమ్ వైట్ కలర్ లో వచ్చినాయి అండ్ దీనికి మీరు పాస్ చేసినటువంటి వాల్యూస్ మీకు వస్తాయి. క్లియర్? సో ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి ఏం లేదు, వేరియబుల్స్ ని మనం వాటి యొక్క వాల్యూస్ కానీ లేకపోతే ఏవైతే సరే మన స్ట్రింగ్స్ లోపల మనం ఎప్పుడైనా సరే వాడాలని చెప్పి అనుకుంటామో ఆ టైంలో మనం ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి మనం వాడుకుంటూ ఉంటాము. ఓకే, సో దాని యొక్క పర్పస్ మాత్రం అదే. ఈ స్ట్రింగ్ నో కాదు, బి అనే స్ట్రింగ్ ఏం కాదు అది. సో దిస్ ఈస్ నాట్ ఎ స్ట్రింగ్, దిస్ ఈస్ ఎ వేరియబుల్. సో మళ్ళీ నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఏమైంది, సో బికి మీరు 12 పాస్ చేశారు, సో ఏకి 10 పాస్ చేశారు. we are not actually parsing integer. I am not totally sure. I think what you said is correct. Maybe like ఒక ఇంటీజర్ ను ఒక స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసి మళ్ళీ మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. దట్ ఈస్ వాట్ ఐ థింక్. I am not even 100% sure. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ ఫార్మాట్ స్ట్రింగ్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక మీరు ఫంక్షన్ లో వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ ని మళ్ళీ మీరు రిటర్న్ కూడా చేసుకోవచ్చు. ఈ రిజల్ట్ ని మళ్ళీ మీరు రిటర్న్ కూడా చేసుకోవచ్చు. నాట్ జస్ట్ లైక్ అలా ప్రింటింగ్ మాత్రమే కాదు, ఇన్స్టెడ్ మీరు ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో లెట్ us say ఈ ఫంక్షన్ నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ కి నేను ఒక 20 వాల్యూ అనేది నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను దానికి 20 అనే ఒక వాల్యూ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి అది ఎలా చేయొచ్చు అంటే, సో యూ కుడ్ యూస్ వన్ కీవర్డ్ ఇన్ పైథాన్ కాల్డ్ as like రిటర్న్ అనే ఒక కీవర్డ్ మీరు యూస్ చేసుకొని దానికి మీరు ఏ వేరియబుల్ మీరు రిటర్న్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏ వాల్యూని మీరు రిటర్న్ చేయాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ పాస్ చేసినట్టయితే సో ఆ పర్టికులర్ వాల్యూ మీకు రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన వాల్యూని సో వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇట్ ఓవర్ హియర్. నేను కావాలని చెప్పి నేను డిఫరెంట్ వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆల్సో గివ్ ద సేమ్ నేమ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఆన్సర్ అని చెప్పిద్దాము. ఇచ్చి ఈ ఆన్సర్కి నేను ఒక 20 అనే ఒక వాల్యూ నేను యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఈ ఆన్సర్కి నేను 20 అనే వాల్యూ నేను యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇఫ్ యూ సీ, సో యూ గెట్ ది ఆన్సర్ as 42. ఎందుకంటే సో 12 + 10 is like 22 + 20 is like 42.
మీరు ఇలా మాత్రమే కాకుండా సో నాకు ఇదంతా కూడా నేను స్టోర్ చేసుకోను, నేను మొత్తం కూడా తీసుకెళ్ళిపోయి నేను స్టేట్మెంట్లోనే పెడతాను, పెట్టేసేసి నేను దీన్ని కూడా నేను రన్ చేస్తాను అంటే సో దిస్ విల్ ఆల్సో వర్క్. దిస్ విల్ ఆల్సో వర్క్. ఏం లేదు, సో ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేసేసింది, దాని నుంచి వచ్చినటువంటి రిటర్న్ ఆ వాల్యూ ఏది వచ్చిందో దాని ఒక టెంపరీ మెమరీలో అలొకేట్ చేసుకొని దానికి 20 అనే వాల్యూ అసైన్ చేసేసుకొని దాని తర్వాత మనం అడిగినటువంటి ప్రింట్ స్టేట్మెంట్ మనకి ఇచ్చింది. దిస్ ఈస్ ఆల్సో పాసిబుల్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, మీరు అలా కాకుండా సో ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ ఆ కాన్సెప్ట్ మీకు ముందుగానే అది ఒక ఫంక్షన్ అని మీరు ఎప్పుడైతే డిఫైన్ చేస్తారో ఒకవేళ కనుక మీరు పారాన్సిస్ స్పెసిఫై చేయకపోతే మీకు ఏమవుతుందో చూడండి. సో లెట్ మీ అగైన్ టేక్ సేమ్ మై ఫంక్ అండ్ దీనికి వచ్చేసరికి నేను ఇది తీస్తాను అండ్ ఇక్కడ నాకు ఇవన్నీ ఏమొద్దు, ఇన్స్టెడ్ ఇది కూడా నాకు ఏమొద్దు అండ్ ఇక్కడ నేను ప్రింట్ రిజల్ట్ కూడా తీసేసి ఐ వుడ్ నాట్ స్పెసిఫై ఎనీ ప్రింట్ కాంటే కనుక మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. సో రిటర్న్ జస్ట్ ఇలా మీరు రిటర్న్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇచ్చి ఇక్కడ నేను ప్రింట్ మై ఫంక్ అని చెప్పిస్తాను, ప్రింట్ మై ఫంక్ అని చెప్పిస్తాను. దీనికి మళ్ళీ ఇక్కడ నేను పారాంథసిస్ నేనేం స్పెసిఫై చేయట్లేదు, వాంటెడ్లీ ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీథింగ్. అప్పుడు మీకు ఏమొస్తుందో చూడండి. చూస్తే మీకు ఏమొచ్చింది, సో ఈ ఫంక్షన్ మై ఫంక్ అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ మెమరీ అడ్రస్ లొకేషన్లో స్టోర్ చేసుకుంటున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది పైథాన్. అంతేగాని ఆ పర్టికులర్ ఫంక్షన్ అది ఎవాల్యుయేట్ చేయలేదు, ఆ పర్టికులర్ ఫంక్షన్ అది ఇంకా ఎవాల్యుయేట్ చేయలేదు. ఎప్పుడు ఎవాల్యుయేట్ చేస్తుందంటే కనుక మీరు ఎప్పుడైతే సరే రౌండ్ పారాన్సిస్ ఎప్పుడైతే స్పెసిఫై చేస్తారో ఆ టైంలో మాత్రమే ఈ ఫంక్షన్లో ఉన్నటువంటి కమాండ్స్ అన్నిటి కూడా అదే ఎవాల్యుయేట్ చేస్తుంది. నౌ వెన్ వి ట్రై టు ఎవాల్యుయేట్ ఇట్, సీ వాట్ హ్యాపెన్, సో యూ గాట్ నన్. మీరు రిటర్న్ పక్కన కనుక మీరు ఏమి స్పెసిఫైగా చేయకపోతే బై డిఫాల్ట్ పైథాన్ విల్ రిటర్న్ ఏ వాల్యూ కాల్డ్ ఎస్ లైక్ నన్. నన్ అనేది కూడా ఒక వ్యాలిడ్ వాల్యూ అనమాట పైథాన్లో. మీకు యూజువల్గా సో నల్ లేకపోతే ఇవన్నీ అని చెప్పి అంటారు కదా, సో నన్ అండ్ నల్ సో ఇవన్నీ కూడా సమానమైనవి. సో దే ఆర్ లైక్ దే ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, అండ్ నౌ ఇది ఫంక్షన్స్ యూజువల్గా మీరు కాల్ చేసేటువంటి విధానం లేకపోతే మీరు డిఫైన్ చేసేటువంటి విధానం. ఇన్ అడిషన్ టు దట్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనే దాని గురించి నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను. ఓకే, let me also not use this way. So answer is equal to my func it's not add 20 to it. రైట్, డైరెక్ట్గా ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఏదైతే వస్తుందో సో దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేద్దామని చెప్పనుకున్నాను. అది సో దట్ వుడ్ బి అ స్ట్రింగ్ సుజిత్. సో ఒకవేళ కనుక మీరు అలాగనే పాస్ చేసుకున్నట్టయితే సో ఇఫ్ యూ వాంటెడ్ టు యూజ్ ఇట్ దిస్ వే, సో మళ్ళీ మీరు ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్స్ పాస్ చేసుకొని అండ్ దెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు evaluate it this way round, ఎస్. సో మీకు ఇది ఎవాల్యుయేట్ అయిపోయి దాని యొక్క ఇది మొత్తం కూడా మీకు స్ట్రింగ్గా కన్వర్ట్ అయిపోయి దెన్ ఆ రిజల్ట్ వచ్చేసరికి మీకు ఎందులో స్టోర్ అయిపోతుంది. అండ్ ఈజియెస్ట్ వే టు అండర్స్టాండ్ విల్ బీ లైక్ సో దీని యొక్క టైప్ ఒకసారి చూద్దాం. చూసినట్టయితే కనుక మీకు అర్థమవుతుంది. సో మీకు ఏమొచ్చింది, సో ఒక స్ట్రింగ్గా వచ్చింది. ఓకే, Sujit, is this fine? యా, సో సో మీరు ఇచ్చినటువంటి 2 ఎగ్జాంపుల్స్లో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఇక్కడ మీరు నాకు స్పెసిఫై చేసిన 2 ఎగ్జాంపుల్స్లో డిఫరెన్స్ ఏంటో చూడండి. మీరు అక్కడ మీరు స్ట్రింగ్ కన్కాటినేషన్ అనే ఒక ఆపరేషన్ చేస్తున్నారు, నథింగ్ ఎల్స్ దాన్ దట్. సో దిస్ ఈస్ వితౌట్ ఎ స్ట్రింగ్ అండ్ దిస్ ఈస్ విత్ ఎ స్ట్రింగ్. ఓకే,
సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, సో ఇక్కడ మీరు ఒక స్ట్రింగ్ ని ఇక్కడ మీరు తీసుకొని, సో ఆ స్ట్రింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ ని ఇక్కడ మీరు యాడ్ చేస్తున్నారు. సో దీన్ని యూజువల్ గా స్ట్రింగ్ కన్కాటినేషన్ అని చెప్పి అంటారు అనమాట. సో ఆ సో ఆ స్ట్రింగ్ కన్కాటినేషన్ కి దానికి మళ్ళీ మీరు ఇంకొక స్ట్రింగ్ తీసుకొని మళ్ళీ మీరు ఇక్కడ ఫస్ట్ ఒక ఇంటీజర్ ని మళ్ళీ మీరు ఒక స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకొని దెన్ అగైన్ యూఆర్ పెర్ఫార్మింగ్ ఏ స్ట్రింగ్ కన్కాటినేషన్ ఓవర్ హియర్. ఇదంతా కాకుండా ఏంటంటే కనుక, సో ఐఎమ్ జస్ట్ ఓన్లీ మినిమైజింగ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట, నథింగ్ ఎల్స్ దెన్ దట్. ఓకే. సో ఆఫ్టర్ దిస్, సో మీకు నెక్స్ట్ మీకు వచ్చేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కనుక, మీకు వీటి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటారు. ఇన్ అడిషన్ టు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ లైక్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా ఉంటుంది మీకు పైథాన్ లో. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే, సో ఆ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కి యూ కుడ్ ఆల్సో పాస్ ఏ డిక్షనరీ టు ఇట్. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు దానికి మీరు ఒక డిక్షనరీ కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. సో ఏ ఈస్ 125 అండ్ దెన్ బి ఈస్ 250 అని చెప్పి దానికి ఇచ్చినట్టయితే, సో మీరు పాస్ చేసినటువంటి డిక్షనరీ ఏదైతే ఉందో ఆ డిక్షనరీ అనేది ఇప్పుడు సికి వెళ్ళిపోతుంది. మీరు సికి పంపించేసేయచ్చు. ఇన్ అడిషన్ టు దట్ ఇన్ అడిషన్ టు దట్ లెటస్ సే ఇప్పుడు నేను ఇక్కడ నేను ఏ అనే దానికి అసలు నేను ఎటువంటి వాల్యూ నేను పాస్ చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు. ఏ అనే దానికి నేను ఎటువంటి వాల్యూ అనేది నేను పాస్ చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే కనుక, ఇక్కడ మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు 10 అనేది మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో దిస్ ఈస్ లైక్ డిఫైనింగ్ ఏ డిఫాల్ట్ వాల్యూ టు ఇట్. ఒకవేళ యూజర్ అనేవాడు ఎవడు కనుక ఎటువంటి వాల్యూ కనుక పాస్ చేయకపోతే, సో ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది దానికి పాస్ అవుతుంది. బట్ కానీ పైథాన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే మీరు పాస్ చేస్తున్నారో ది షుడ్ ఆల్వేస్ బి ఎట్ ది ఎండ్ అనమాట. మీరు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కి ఎండ్ లో ఉండాలి ఇది ఎప్పుడైనా సరే, డిఫాల్ట్ వాల్యూస్ అనేది. లేకపోతే కనుక మీకు పనిచేయదు. సో లెట్ మీ అగైన్ ప్రింట్ మై సి యాజ్ వెల్. సి అనే దానికి నేను ప్రింట్ చేస్తాను. అండ్ దెన్ వాట్ యూ సీస్ లైక్, సో ఏ ఇస్ 125 అండ్ దెన్ బి ఇస్ 250. సో మనం ఒక డిక్షనరీ అనే దాన్ని మనం పాస్ చేసాము. అండ్ మనం ఇప్పుడు ఏకి ఇక్కడ వాల్యూ మనం ఏం పాస్ చేయకపోయినా కూడా ఏమైంది, దిస్ షుడ్ నాట్ బి టైప్, రాదర్ జస్ట్ ఆన్సర్. సో ఇక ఏకి మనం వాల్యూ ఎటువంటిది మనం పాస్ చేయకపోయినా కూడా ఏమైంది, మనకి 22 అనే వాల్యూ వచ్చింది. బికాస్ బికి వచ్చేసరికి 12 ఉంది. సో ఆ బి వెళ్ళిపోయి సో దీంట్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక మీరు ఎటువంటి వాల్యూ పాస్ చేయలేదు కాబట్టి సో దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ తీసుకుంది. అండ్ ఏకి వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంది. సో 12 ప్లస్ 10 ఈస్ 22. సో ఆ 22 వాల్యుయేట్ చేసి దాని ఒక స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకుని దాన్ని మీకు ప్రింట్ చేసేసింది అనమాట. దాన్ని మీకు రిటర్న్ చేసింది. సో రిటర్న్ అయినటువంటి వాల్యూ మనం ప్రింట్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ కాల్డ్ as లైక్, దీన్ని మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అని మనం పాస్ చేసాము. అండ్ ఆల్సో లైక్ ఒక స్ట్రింగ్ అని ఒక డిక్షనరీ అనేది కూడా పాస్ చేసుకోవచ్చు. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇన్ అడిషన్ టు దట్ మీకు పైథాన్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఒక డిక్షనరీని కూడా కావాలంటే కానీ మీరు అన్ప్యాక్ చేసుకోవచ్చు. సో హౌ డు యూ అన్ప్యాక్ దట్ ఈస్ లైక్, సో దానికి మీరు డబల్ స్టార్ అనేది మీరు స్పెసిఫై చేస్తారు. చేసుకున్నట్టయితే ఈ డబల్ స్టార్ ఎప్పుడైతే మీరు స్పెసిఫై చేస్తారో అప్పుడు మీరు దాన్ని మళ్ళీ మీరు లాస్ట్ లో ఉండాలన్నమాట. దీన్ని డబల్ స్టార్ ఎప్పుడైతే దీన్ని స్పెసిఫై చేస్తారో దాన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అని చెప్పి అంటారు. సో ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా డిస్ప్లే అవుతాయో చూడండి. సో ఇఫ్ యూ సీ నౌ, సో ఈ కంప్లీట్ ఎంటైర్ ఇది ఏదైతే మీరు దీనికి ఏదైతే పాస్ చేస్తున్నారో ఇదంతా కూడా ఒక డిక్షనరీగా తీసేసుకుంది. మళ్ళీ ఇప్పుడు దీని యొక్క టైప్ చూడండి. సో ఏమైంది, సో మళ్ళీ ఇప్పుడు టైప్ ఆఫ్ సిసి ఈజ్ ఏ డిక్షనరీ. సో ఒక డిక్షనరీ లోపల మళ్ళీ ఇంకో డిక్షనరీ ఉంది. నౌ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఎవాల్యుయేట్ ఇట్, సో దానికి మళ్ళీ మీరు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే, సో సి ఆఫ్ సి మీరు ఏదైతే పాస్ చేస్తున్నారు అప్పుడు మీకు దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఇలా మీరు తీసుకోగలుగుతున్నారు. ఒక డిక్షనరీ లోపల ఇంకొక డిక్షనరీ వెళ్ళిపోయింది అనమాట.
సో ఆ డిక్షనరీ యొక్క వాల్యూ ఏమైందంటే కనుక సో ఇక్కడ సి అయింది. ఓకే, అందులో ఉన్నటువంటి ఆ సి అనే దాంట్లో మళ్ళీ ఇది ఒక డిక్షనరీగా కన్సిడర్ చేసుకొని సో దట్ వెంట్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ సి. ఆ సి యొక్క వాల్యూని మళ్ళీ మనం తీసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు యాక్చువల్లీ సి వాట్ ఈస్ ద వాల్యూ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్. ఈ కాన్సెప్ట్ కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సో స్టార్ కనుక స్పెసిఫై చేసినట్టయితే సో దిస్ ఈస్ కాల్డ్ as కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటారు. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే యూజువల్ గా మీరు వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్టయితే దీన్ని యూజువల్ గా క్వార్క్స్ అని చెప్పి స్పెసిఫై చేస్తారు. క్వార్క్స్ అని చెప్పి ఇక్కడ మీకు స్పెసిఫై చేస్తారు. సో దట్ షార్ట్ ఫామ్ ఈస్ క్వార్క్స్ అనమాట. క్వార్క్స్ లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్, కేడబ్ల్యూ అంటే కనుక కీవర్డ్ అనమాట. ఓకే, ఇన్ అడిషన్ టు దిస్ యూ విల్ ఆల్సో సీ సంథింగ్ కాల్డ్ as like ఆర్గ్స్. ఆర్క్స్ చూస్తారు, అలానే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి. సో ఈ రెండు అడిషనల్ పారామీటర్స్ అనమాట. మీరు ఏ పైథాన్ ఫంక్షన్ లో చూసుకున్నా కూడా మీకు తప్పనిసరిగా మీకు ఉంటుంది. దానికి ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద సోర్స్ కోడ్ ఆఫ్ ప్రింట్ ఫంక్షన్ కి యొక్క సోర్స్ కోడ్ చూడండి. ప్రింట్ ఫంక్షన్ పైథాన్ సోర్స్. సో ఇక్కడ మీరు దీనికి చూడండి. సో ఇక్కడ ఏం స్పెసిఫై చేశారు, మీకు ఆర్క్స్ అండ్ క్వార్క్స్ అని చెప్పి ఇక్కడ మీకు స్పెసిఫై చేశారు. సో ఈ ఆర్క్స్ అండ్ క్వార్క్స్ అనేది ఏదైతే ఉంటుందో ఐ థింక్ ఐ ఇన్సైడ్ ఏ రాంగ్ వన్. లెట్ మీ నాట్ యూస్ దిస్. Let us go to Python. ఈ పైథాన్ అనేది బై డిఫాల్ట్ గా మీకు సి పైథాన్ అనే దాని నుంచి దాని యూజువల్ గా అది దాని యొక్క రిపాజిటరీ. అండ్ దెన్ ఇందులో మనం if you try to look for like print args and then wow, okay, not there. ఎందుకంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ కనుక ఇచ్చారంటే చాలా వస్తాయి. ఇట్ ఈస్ నాట్ maybe print is an, or let me just use insert. సో మనం ఏంటంటే మళ్ళీ మనం డైరెక్ట్ గా ఒక సోర్స్ కోడ్ లోకి వెళ్ళి మనం వెతుకుతున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు యాక్చువల్లీ లుక్ ఇన్ టు. ఓకే, సో యా, మొత్తం ఏంటంటే ఇది ఒక సి ప్రోగ్రామింగ్ నుంచి సో పైథాన్ లో మీరు ఏదైతే సార్ రాస్తారో సో దాన్ని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే కనుక మీకు సి ప్రోగ్రామ్ లో అది జరుగుతూ ఉంటుంది అనమాట. సో పైథాన్ ఒక వ్రాపర్ గా తయారైంది, అందుకని చెప్పేసి మీకు అలా వస్తుంది. సో లెట్ us see like what is this args and quarks. ఓకే, ఆర్క్స్ అంటే ఏంటి, క్వార్క్స్ అంటే ఏంటి అనేది లెట్ us see now. సో ఇప్పుడు నేను బీకి మాత్రం ఇక్కడ నేను వాల్యూ పాస్ చేస్తున్నాను. నేను వచ్చేసరికి నేను సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఇంకా లేదు. రాదర్ వాట్ ఐ వుడ్ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ నేను ఆర్క్స్ ఒకటి దాని తర్వాత క్వార్క్స్ ఒకటి రెండు నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసి నౌ లెట్ మీ జస్ట్ సీ లైక్ a is equal to 10 or 20, 30, 40 అని నేను ఇక్కడ ఇలా ఇస్తాను. అండ్ దీస్ వాల్యూస్ షుడ్ ఇందాక నేను చెప్పినట్టుగా మీరు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎప్పుడైతే మీరు లాస్ట్ లో స్పెసిఫై చేసుకోవాలి. కరెక్ట్. అండ్ నౌ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే సో వాట్ డిడ్ ఐ స్పెసిఫై, సో నేను 10, 20, 30, 40 అనేది ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. బట్ ఐ వాంటెడ్ టు యూస్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్సైడ్ మై ఫంక్షన్. నేను యూజర్ దగ్గర నుంచి నేను ఎన్ని వాల్యూస్ తీసుకుంటానో నాకు తెలియదు. నేను యూజర్ దగ్గర నుంచి నేను ఎన్ని వాల్యూస్ తీసుకుంటానో నాకు తెలియదు. బట్ వాట్ ఐ వాంటెడ్ టు పెర్ఫార్మ్ ఇస్ లైక్ ఐ వాంటెడ్ టు పెర్ఫార్మ్ ది సమ్ ఆఫ్ ఆల్ ది ఇంటీజర్స్ దట్ ఆర్ బీయింగ్ పాస్డ్ బై ద యూజర్ నాకు ఎన్ని వాల్యూస్ పంపించినా కూడా సో వాటి యొక్క సమ్ నేను పెర్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మనం ఎలా చేస్తాము అంటే లెట్ us see the output of it. Got multiple values for argument b.
ఇందాక నేను చెప్పింది మాత్రం కరెక్టే. Why is this missing? A has a default value, so that's totally fine. Okay, then let me also specify a default value for this. నేను 12 గా నేను స్పెసిఫై చేసుకోవాలి, కానీ నేను 1.83 this. సో హౌ మెనీ సో ఎవర్ వాల్యూస్ దట్ యూ పాస్, సో యూజువల్గా అయితే ఏంటంటే కనుక సో అది ఆర్క్స్లోకి వెళ్ళిపోతుంది. లెట్ మీ నాట్ యూస్ దిస్ థింగ్. That's okay. You could also pass n number of integers. That's not a problem. అది కాదు ప్రాబ్లం ఇక్కడ. నేను ఎన్ని పాస్ చేసుకున్నా కూడా see what happens. సో వాట్ ఎవర్ ద వాల్యూ దట్ యూ పాస్, సో ఆ వాల్యూస్ అన్ని కూడా వెళ్ళిపోయి మీకు ఇందులోకి వెళ్ళిపోయి స్టోర్ అయిపోతాయి అన్నమాట. ఈ ఆర్క్స్ అనేటటువంటి ఒక పారామీటర్ స్టోర్ అయిపోయి దెన్ అగైన్ ఇక్కడ మీకు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ ఎంటీగా ఉంది. రీజన్ ఈస్ లైక్ దట్ మనం ఏం పాస్ చేయలేదు కాబట్టి. సో లెట్ అస్ సే లైక్ ఇప్పుడు నేను a ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ దెన్ b ఈజ్ ఈక్వల్ టు 20 కానీ స్పెసిఫై కానీ చేసినట్టయితే నౌ సీ వాట్ హ్యాపన్స్. సో నౌ ఇఫ్ యూ సీ, సో మనం పాస్ చేసినట్టు వేరియబుల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో సో ఆ వేరియబుల్స్ అన్ని కూడాను మీకు బై డిఫాల్ట్ గా మీకు ఆర్క్స్ లో వెళ్ళిపోయింది. దెన్ వాట్ ఎవర్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ దట్ యువర్ ట్రైంగ్ టు పాస్, సో అవన్నీ కూడా ఇక మీకు క్వార్క్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక అవన్నీ కూడా మీకు క్వార్క్స్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే కనుక సో లెట్ మీ జస్ట్ టేక్ ది సమ్ ఆఫ్ దిస్, సో సమ్ ఆఫ్ ఆర్క్స్ అని చెప్పిన కానీ పాస్ చేసుకున్నట్టయితే అండ్ ఇక్కడ కూడా ఏంటంటే సో క్వార్క్స్ డాట్ కీస్ గా కానీ తీసుకున్నట్టయితే, or if in case if I wanted to perform the sum of all the integers, so దానికి నేను ఏం చేస్తానంటే సో ఫస్ట్ రిజల్ట్ అని చెప్పి తీసుకొని దీనికి నేను సమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి ఇస్తున్నాను. బికాస్ ఐ నో లైక్ వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ బీయింగ్ పాస్ టు ఇట్, సో అవన్నీ కూడాను మీకు ఇక్కడ వచ్చే మీకు ఇవన్నీ కూడా మీకు ఒక టపుల్ గా స్టోర్ అయిపోయి సో ఐఎమ్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఏ సమ్ ఆపరేషన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ టోటలీ ఫైన్. అండ్ దెన్ ఈ డిక్షనరీలో వచ్చేటటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో సో ఆ వేరియబుల్స్ మీద నేను ఏదైనా సరే స్పెసిఫై చేయాలనుకున్నట్టయితే సో ఆ వేరియబుల్స్ మీద నేను డైరెక్ట్ నేను ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నాను. సో ఫర్ కే ఇన్ ఆర్ కే కామా వి ఇన్, ఇదంతా కూడా అసలు ఏం తీసుకోకర్లేదు. సో ఫర్ వి ఇన్ క్వార్క్స్ డాట్ వాల్యూస్ అని చెప్పి తీసుకుంటాను. సో లైక్ డిక్షనరీ, సో డిక్షనరీలో మీకు వాల్యూస్ కానీ తీసుకున్నట్టయితే ఏమవుతుంది, మీకు కేవలం ఈ వాల్యూస్ మాత్రమే వస్తాయి. దాన్ని నేను రిజల్ట్కి నేను యాడ్ చేస్తున్నాను. సో రిజల్ట్ ప్లస్ ఈక్వల్స్ వి ఇచ్చేసేసి ఎట్ ద ఎండ్ నేను రిజల్ట్ అనేది నేను తీసుకొస్తున్నాను. సో లెట్ us see లైక్ వాట్ విల్ బి ది ఆన్సర్ టు ఇట్. మీకు ఏమొచ్చింది ఆన్సర్ ఇక్కడ 360 వచ్చింది. మీకు 360 అనేది వచ్చింది. సి వాట్ వీ హ్యావ్ యాక్చువల్లీ డన్. సో మనం ఎన్ని వాల్యూస్ కంటే మనం అన్ని వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిటేషన్ ఎట్ ఆల్. మీరు కాంటే మీరు 600 పాస్ చేసుకోండి, లేకపోతే 4, మీరు ఎన్ని కాంటే మీరు అన్ని వాల్యూస్ మీరు పాస్ చేసుకోండి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మై ఫంక్షన్ ఈస్ నౌ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. బట్ కానీ మీరు ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ కి మీరు అందరం కనుక ఇచ్చారనుకోండి, సో ద ప్రాబ్లమ్ ఈస్, సో అందరూ ఏం చేస్తారంటే సో నౌ లెట్ మీ జస్ట్ టేక్ ఎ స్ట్రింగ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ అని పాస్ చేశారనుకోండి, మళ్ళీ మన ఫంక్షన్ పనిచేయదు. మన ఫంక్షన్ పనిచేయదు. యా, సో క్వార్క్స్ ఇస్ అ డిక్షనరీ డేటా టైప్, ఆర్క్స్ సో మీకు ఏంటంటే కనుక ఇది మీకు ఒక టపుల్ గా అయిపోతుంది, ఇది ఒక డిక్షనరీగా అయిపోతుంది, ఇది మీకు ఒక డిక్షనరీగా తీసేసుకుంటుంది. ఓకే, సో లెట్ మీ సీ ద కమెంట్స్, ఎందుకంటే చాలా మంది చెప్పారు ఏ హ్యాస్ ఎ డిఫాల్ట్ వాల్యూ. yes, that's correct.
5 we pass కాదు 4 pass చేయాలి. No, that's not correct. Then let me just see the other comments. It takes basis of positions. Yes. No, we need to specify those start while we set the default values in the function. No, nothing like that. In case of keyword arguments, that's correct. So what arguments can we pass to the function? What data type can we pass to the function? No, there is nothing like that. సో మీరు ఏంటంటే కనుక మీరు ఇక్కడ తప్పనిసరిగా మీరు ఇలానే పాస్ చేయాలి అని చెప్పి అందులో అయితే రూల్ ఏం లేదు. రీజన్ ఏంటంటే కనుక ఈ ఆర్క్స్ అనే దానికి మీరు ఏది కావాలంటే అది పాస్ చేసుకోవచ్చు. నేను మీకు టుపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా టుపుల్లో ఏంటంటే కనుక మీరు ఏ వాల్యూ కావాలంటే మీరు ఆ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ లైక్ దట్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఫంక్షన్ ఇంటెలిజెంట్ ఇనఫ్ సో దట్ సో దట్ ఏంటంటే కనుక అది ప్రాపర్గా అది హ్యాండిల్ చేయగలగదు అనేది మీరు చూసుకోవాలి. సో ఇన్ కేస్ సో వాట్ ఐ యూజువల్లీ డూ ఇస్ లైక్ ఇదంతా కూడా కొంచెం లేదు మనకు టీడీఎస్ వర్క్ కనుక అవుతున్నట్టు అనుకున్నట్టయితే సో యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై ఏ డాక్ స్ట్రింగ్. యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై ఏ డాక్యుమెంట్ స్ట్రింగ్ ఫర్ ఇట్. సో ఈ డాక్యుమెంట్ స్ట్రింగ్ అనేది ఏంటంటే కనుక సో దిస్ అగైన్ మల్టీ లైన్ కమెంట్. సో ఇందులో యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై లైక్ దిస్ ఫంక్షన్ performs addition, performs the sum of all integers that are passed to that function. To that function అని చెప్పి మీరు పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు కనుక పాస్ చేసినట్టయితే దెన్ యూ యాక్చువల్లీ గెట్ ఇట్. సో ఇందులో ఏంటంటే కనుక ఇక్కడ చూడండి ద బ్యూటీనెస్. ఇక్కడ ఒకవేళ కనుక నేను ఈ వాల్యూస్ కానీ పాస్ చేయలేదు అనుకోండి, స్టిల్ ఇట్ విల్ యాక్చువల్లీ వర్క్. మళ్ళీ మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది. సో బికాస్ లైక్ ఇక్కడ నేను హ్యూజ్ వాల్యూస్ యాడ్ చేశాను కాబట్టి మీకు మళ్ళీ అడిషన్ కష్టం అవుతుంది అనుకుంటే సో ఇక మళ్ళీ మీకు 330 అనే వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో 10 + 20 is 30, 40, 80, then 130, then 230, then 250, then okay, 10, 20 is 30, 30, 30, 60, 100, 150, 250, 270 plus 60 is like 330. సో మీకు అక్కడ 330 అనే వాల్యూ మీకు వచ్చింది. సో మీరు క్వార్క్స్కి మీరు పాస్ చేయాలన్న రూల్ ఏం లేదు. బట్ మై ఫంక్షన్ ఈస్ ఇంటెలిజెంట్ ఇనఫ్ ఇన్ సేయింగ్ లైక్ ఓకే మీరు ఒకవేళ కనుక మీరు ఏం సరే పాస్ చేసినట్టయితే స్టిల్ ఇట్ విల్ యాక్చువల్లీ వర్క్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. సో మీరు ఏం కాబట్టి మీరు దాన్ని పాస్ చేసుకోండి. మై ఫంక్షన్ ఈస్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు వర్క్ ఆన్ ఇట్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ కానీ ఒకవేళ కనుక మీరు లేదు నేను ఇదేంటి ఇప్పుడు నేను స్ట్రింగ్స్ ఇచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయాలి అని చెప్పి అనుకున్నట్టయితే దెన్ యూ షుడ్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ ఫంక్షనాలిటీ ఫర్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్, నథింగ్ ఎల్స్. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ యాక్చువల్లీ క్లియర్. ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మీకు క్లియర్ అనుకుంటున్నాను నేను. ఈ కాన్సెప్ట్ కొంచెం చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం అర్థం చేసుకోవడానికి నాన్ ఐటీ వాళ్ళకి. బట్ యా కొంచెం పైథాన్ తెలిసిన వాళ్ళకి ఏంటంటే కనుక సో ఈ కాన్సెప్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏంటంటే కనుక సో యూ గైస్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో దెర్ ఈస్ నో అదర్ వే ఫర్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో మీరు తప్పనిసరిగా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, యా క్వార్క్స్ ఈస్ నథింగ్. సో మీరు ఏంటంటే కనుక సో వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు పాస్ సమ్ వాల్యూస్ టు ఇట్. సో మీరు వాల్యూస్ ఏమైనా సరే మీరు పాస్ చేయాలనుకున్నారో యాజ్ ఎ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. ఓకే, మీరు తప్పనిసరిగా మీరు ఓకే ఇదిగో నాకు ఈ పర్టికులర్ నాకు కీ వస్తుంది. సో యూజర్ దగ్గర నుంచి నేను ఈ పర్టికులర్ కీ నేను తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దిస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. మీరు ఏ ఫంక్షన్లో చూసుకున్నా కూడా తప్పనిసరిగా అనమాట ఇదిగో ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి 100% ఉంటాయి మీకు ఎక్కడ చూసుకున్నా కూడాను. సో అందుకని చెప్పేసి సో ఐ బిలీవ్ లైక్ మీరు ఇక్కడ ఏ కామ బి ఇస్తే అండ్ ప్రింట్ ఏ కామ బి మేబీ లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ పైథాన్లో ఇది పనిచేయటం ఆపేసిందా లేకపోతే నా అండర్స్టాండింగ్ తప్ప అనేది ఐ హ్యావ్ టు చెక్ ఇట్. సో ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఇలా వాల్యూస్ కానీ పాస్ చేసినట్టయితే సో లెట్ మీ జస్ట్ యూజ్ లైక్ ఏబిసి ఇక్కడేమో సో ఇప్పుడు పనిచేసింది. ద రీజన్ ఈజ్ సో
ఇక్కడ నేను ఏవైతే సరే వాల్యూస్ ఏవైతే నేను పాస్ చేస్తున్నానో సో ఆ వాల్యూస్ని పాస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో దట్ డిడ్ నాట్ వర్క్. రాదర్ ఏంటంటే సో ఇక్కడ మీరు పాస్ చేసినటువంటి ఇనీషియల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో 10-20 కానీ మీరు పాస్ చేస్తున్నారు కదా, సో ఆ 10-20 అనేది సో దీనికి వెళ్ళిపోయింది. దెన్ మిగిలిన ఉన్నటువంటి వాల్యూస్ అన్ని ఏవైతే ఉన్నా సో అవన్నీ కూడా దీనికి వెళ్ళిపోయినాయి. సో వీ కుడ్ యాక్చువల్లీ చెక్ దట్. సో ప్రింట్ ఆర్గ్స్ దెన్ క్వార్క్స్ అండ్ నౌ ఇఫ్ యూ చెక్. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే కనుక సో ఆర్క్స్ లో వచ్చేసరికి మీకు 30 నుంచి 400 వరకు ఉంది. దెన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళిపోయి మీకు ఈ వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఓకే. సో మీరు స్పెసిఫై చేసినటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వేరియబుల్స్ వెళ్ళిపోయేసరికి సో ఆ వాల్యూస్. సో మేబీ దట్ మేక్ సెన్స్. ఎస్. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ బై డిఫాల్ట్ గా మీకు డిక్షనరీ డేటా టైప్ అది ఇస్తుంది బికాస్ ఆఫ్ ది స్టార్ థింగ్. ఈ స్టార్ అనేది మీకు టుపుల్ గా ఇస్తుంది. దెన్ స్టార్ అనేది కూడా మీకు డిక్షనరీగా ఇస్తుంది. ఓకే. సో లెట్ మీ జస్ట్ టేక్ ద క్యూఎండ్ఎస్ లేటర్. బట్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నౌ. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే సో ఎట్ ఫస్ట్ మనం గిట్ హబ్ తో హౌ కెన్ వి యాక్చువల్లీ క్రియేట్ ఎ రిపాజిటరీ అని చెప్పి కానీ మనం చూసుకున్నట్టయితే సో ఇందులో మనం ఏం చేసామంటే సో కొన్ని స్క్రిప్ట్స్ అనమాట. సో బై డిఫాల్ట్ గా ఆల్రెడీ రాసేసి మీకు రిపాజిటరీలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో దట్ ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడ ఈ టైంలో కూర్చొని ఇక్కడ రాయటం అలా కరెక్ట్ కాదని చెప్పేసి సో వీఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ద స్క్రిప్ట్స్ టు యూ ఇన్ అడ్వాన్స్. సో ఈ స్క్రిప్ట్స్ లో మనం ఏం చేస్తున్నాము చూడండి. మనకి పైథాన్లో అనమాట ఎప్పుడైనా సరే ఏమైనా ప్యాకేజెస్ కనుక ఉన్నట్టయితే బై డిఫాల్ట్ గా పైథాన్లో చాలా ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. ఈ ప్యాకేజెస్ అనేవి ఏం చేస్తాయి అంటే కనుక మీకు అడిషనల్ ఫంక్షనాలిటీ అనేవి ఇస్తాయి అనమాట. సో ఇఫ్ యూ యాక్చువల్లీ చెక్ సో ఫంక్షన్స్ సో వాటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్పి అంటారు. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ పైథాన్ లో కనుక మీరు చూసుకున్నట్టయితే సో పైథాన్ లో ఉన్నటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇవన్నీ కూడా మీకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా మీకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. మీకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఏం చేశారంటే కనుక సో నాట్ ఓన్లీ లైక్ దిస్ ఇఫ్ దే వాంటెడ్ టు యాక్చువల్లీ ప్యాకేజ్ దెమ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ టు లైక్ వన్ సింగిల్ లైబ్రరీ కింద కానీ లేకపోతే దేంట్లో సరే పెట్టాలని చెప్పి అనుకున్నట్టయితే సో అప్పుడు దానికోసం అని చెప్పేసి పైథాన్ లో మీకు లైబ్రరీస్ కూడా ఉన్నాయన్నమాట. లైబ్రరీస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ అంతే. పైథాన్ బిల్ట్ ఇన్ లైబ్రరీస్. సో ఇందులో కానీ చూసుకున్నట్టయితే సో మీకు బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో దిస్ ఈస్ ది అఫీషియల్ పైథాన్ డాక్యుమెంటేషన్ అనమాట. సో మీకు docs.python.org ఉంది కదా. సో ఇది మీ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఇందులో చూసుకున్నట్టయితే కనుక అన్ని చాలా ఫంక్షన్స్ ఉంటాయి పైథాన్లో. ఇన్ అడిషన్ టు దట్ మీకు ఉన్నటువంటి బిల్ట్ ఇన్ లైబ్రరీస్ కానీ లేకపోతే డేటా టైప్స్ అసలు ఏమున్నాయి సో ఆ డీటెయిల్స్ అని కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనమాట మీకు zlib అనేది ఉంటుంది. అలానే gzip అనేది ఉంటుంది. సో అదేంటంటే కనుక మన కంప్రెస్డ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయి సో ఆ ఫైల్స్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు. లేకపోతే bzip2 అనే కంప్రెషన్ తో ఉన్నటువంటి ఫైల్స్ ని మళ్ళీ మనం ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు. లేకపోతే జిప్ ఆర్కైవ్స్ తో ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు. లేకపోతే టార్ ఆర్కైవ్స్ కనుక ఆన్సర్ ఉన్నట్టయితే దెన్ హౌ కెన్ వి హ్యాండిల్ ఇట్. దెన్ సిమిలర్లీ లైక్ CSV ఫైల్స్ తో కనుక హ్యాండిల్ కానీ చేసుకుంటే దెన్ హౌ కెన్ వి హ్యాండిల్ ఇట్. సో ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా మీకు వస్తున్నటువంటి ప్యాకేజెస్ అనమాట. సిమిలర్లీ మీకు ఓఎస్ అనేటువంటి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఐఓ అనే ఒక ప్యాకేజ్ ఉంది. టైమ్ అనే ప్యాకేజ్ ఉంటుంది. ఏంటి ఇదిగో నేను ఇన్ని ప్యాకేజ్ అని కూడా నేను నేర్చుకోవాలంటే కనుక నో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. బట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ యూస్ కేస్ ఆ టైంలో ఏంటంటే కనుక మళ్ళీ మీరు యూ షుడ్ నాట్ అగైన్ రీఇన్వెంట్ ద వీల్ ఫ్రమ్ ద స్క్రాచ్. రాదర్ ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఆ పర్టికులర్ లైబ్రరీ ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ మీకు కావాల్సిన ఫంక్షనాలిటీ ఏదైనా లైబ్రరీలో అని ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ జస్ట్ యూజ్ ఇట్. ఎందుకంటే ఇవి చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. మనం రాసేటటువంటి కోడ్ ని మళ్ళీ మనం ఫైన్ ట్యూన్ చేసుకొని దానికి మళ్ళీ మనం కాంప్లెక్సిటీస్ మళ్ళీ చెక్ చేసుకొని దీని టైం కాంప్లెక్సిటీ ఎంత లేకపోతే అన్నీ కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. అవన్నీ కాకుండా ఆల్రెడీ రాసి ఉన్నట్టయితే కనుక సో జస్ట్ యూజ్ దెమ్. సో నో ఇష్యూస్ ఎట్ ఆల్. అండ్ సిమిలర్లీ లైక్ మీకు ఈమెయిల్ ఉంటుంది, జేసాన్ ఉంటుంది, మెయిల్ బాక్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇవి ఎప్పుడైతే మీకు కావాలో మీరు అప్పుడు యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం వాడేటువంటిది ఒకటి ఏంటంటే కనుక సో రిక్వెస్ట్ అనేటటువంటి ఒక ప్యాకేజ్ మనం వాడుతున్నాం.
సో రిక్వెస్ట్ ప్యాకేజ్ పైథాన్. సో మీకు రిక్వెస్ట్ అనేటువంటి ఒక ప్యాకేజ్ ఉంటుంది పైథాన్లో. ఇది బై డిఫాల్ట్గా వచ్చినటువంటి ప్యాకేజ్ కాదనమాట. సో ఈ రిక్వెస్ట్ అనే ప్యాకేజ్ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే కనుక అది వర్క్ అవ్వదు. సో హౌ డు యూ ఇన్స్టాల్ అంటే కనుక, సో దానికి మనం పిప్ అనేటటువంటి ఒక ప్యాకేజ్, మనం ఒక పిప్ అనేటటువంటి ఒక ప్యాకేజ్ మేనేజర్ని వాడుకుంటాము. పిప్ అనేది పైథాన్ ప్యాకేజ్ మేనేజర్. మనకి సిమిలర్ టు లైక్ ఎమ్ లేకపోతే డిఎన్ఎఫ్ అనేది మనం ప్యాకేజ్ ఏవెన్స్ ఇన్స్టాల్ చేయాలంటే కనుక లైనక్స్లో నేర్చుకున్నాం కదా. సో సిమిలర్లీ పైథాన్లో మనం ఎప్పుడైనా ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే కనుక సో వీ యూజువల్లీ యూస్ దిస్. సో దీనికి నేను ఏం చేస్తున్నట్టే, సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ఇట్, గోయింగ్ టు మై ప్రాంప్ట్ అండ్ దెన్ ఇక్కడ నేను పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అని చెప్పి ఇస్తున్నాను. సో నౌ దిస్ ఈస్ యాక్చువల్లీ డౌన్లోడింగ్ దట్ పిప్ అనేటటువంటి ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఇట్ ఈస్ జస్ట్ ఇన్స్టాలింగ్ ఆన్ మై పాత్. ఓకే, అండ్ ఇన్ అడిషన్ టు దట్ తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఏవైతే ఉన్నాయి, సో ఇంపోర్ట్ జేసాన్ అని చెప్పన్నారు. సో జేసాన్ అనేది మీకు బై డిఫాల్ట్గా వచ్చేటువంటి లైబ్రరీనే. సో ఇఫ్ యూ జస్ట్ చెక్ దాట్, సో జేసాన్ ఈస్ ప్రొవైడెడ్ బై డిఫాల్ట్. సో జేసాన్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఎన్కోడ్ చేయడానికి లేక డీకోడ్ చేయడానికి మీరు వాడుకుంటారు. దెన్ నెక్స్ట్ ఏంటంటే కనుక, సో నేను ఈ .env అనే ఒక ప్యాకేజ్ నేను వాడుతున్నాను. పిప్ ఇన్స్టాల్ సో .env. ఈ .env అనేది దేనికి వాడతారంటే కనుక, మనం ఎప్పుడైనా సరే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం పంపించడానికి వితౌట్ యాక్చువల్లీ హార్డ్ కోడింగ్ ద మనం దాన్ని పైథాన్ .env అనేటువంటి ఒక ప్యాకేజ్ని వాడుకొని సో వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. సో పిప్ ఇన్స్టాల్ python.env. ఓకే, సో ఈ ప్యాకేజ్ అన్ని కూడా మీరు అలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనేంటి మీరు ప్రతిసారి ఇలా మనం అన్ని ఇన్స్టాల్ చేయడానికి ఏంటి 1 by 1 ప్యాకేజ్ మళ్ళీ ఇక్కడ అంతా కూడా నేను ఇలా చెక్ చేసుకొని ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక నథింగ్ లైక్ దట్. ఇన్స్టెడ్ ఏంటంటే కనుక, సో వాట్ యూ కుడ్ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ మీరు requirements.txt అనేది ఒక ప్యాకేజ్ మీరు ఒక ఫైల్ తీసుకొని అందులో ఏంటంటే కనుక మీకు ఏ ప్యాకేజ్ కావాలో సో ఆ ప్యాకేజ్ మొత్తం కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు. ఆ ప్యాకేజెస్ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు, ఇంక్లూడింగ్ వర్షన్స్. ఓకే, ఇంక్లూడింగ్ వర్షన్స్. నా సో ఒకసారి మీ దగ్గర అది ఉన్న తర్వాత ఏంటంటే కనుక మీరు పిప్ ఇన్స్టాల్ -r requirements.txt అనేది మీరు ఇచ్చుకోవాలి. జస్ట్ గో టు దట్ ప్యాక్. సో cd terraform python ec2, సో pip install -r requirements.txt. ఇలాగనే మీరు ఇచ్చినట్టయితే కనుక సో మీరు ఇక్కడ స్పెసిఫై చేసేటువంటి అన్ని ప్యాకేజ్ అన్ని కూడా ఒకటే వన్ షాట్గా మీకు ఇన్స్టాల్ అయిపోతాయి. మీకు అన్ని కూడా ఇన్స్టాల్ అయిపోతాయి. సో దట్ ఏంటంటే మళ్ళీ మీరు ఎవరికైనా సరే మీరు షేర్ చేయాలంటే యూ కుడ్ ఆల్సో నెక్స్ట్ షేర్ దిస్ పర్టికులర్ ఫైల్ డైరెక్ట్లీ. సో దట్ ఏంటంటే కనుక వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఇదిగో నాకు ఈ ప్యాకేజెస్, ఇదిగో నాకు ఈ డిపెండెన్సీస్ ఉన్నాయి, ఈ డిపెండెన్సీస్ నేను కనుక ఇన్స్టాల్ కానీ చేసుకోకపోతే నాకు ఈ స్క్రిప్ట్స్ అనేవి నాకు వర్క్ అవ్వవు అన్నట్టు. ఓకే, ఈ స్క్రిప్ట్స్ అనేవి వర్క్ అవ్వవు. ఐ విల్ టెల్ యూ లైక్ ఈ .env అనేది ఎందుకు వాడామనేది. సో నౌ ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే సో వాట్ ఐమ్ గోయింగ్ టు స్పెసిఫై ఇస్ లైక్, సో ఈ .env అనేది దేనికి వాడతారు అంటే సో మళ్ళీ ఇప్పుడు దీనికి మీరు ఈ డాక్యుమెంటేషన్ని చదవటానికి ఒకసారి ప్రయత్నించండి, మీకే తెలుస్తుంది ఏం చేస్తుంది అని. సో python.env రీడ్స్ కీ వాల్యూ పేజ్ ఫ్రమ్ ఏ .env ఫైల్. ఈ .env ఫైల్ అనేది అండ్ కెన్ సెట్ దమ్ యాజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. మీరు ఈ .env ఫైల్ అనేది ఒకటి కనుక క్రియేట్ చేసుకొని మీరు ఒకవేళ కనుక మీరు ఎప్పుడైతే సార్ స్పెసిఫై చేస్తారో కీ వాల్యూ పేర్స్ని, వాటిని అవి చదివి వాటిని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్గా మీకు సెట్ చేస్తుంది. వాటిని మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా సెట్ చేస్తుంది. సో అడ్వాంటేజ్ ఈస్ లైక్ ఈ .env అనేది మీరు వాడటం వల్ల, ఈ .envలో మీరు స్పెసిఫై చేయడం వల్ల ఆ పర్టికులర్ ఫైల్ని మీరు సోర్స్ రిపాజిటరీకి మీరు పెట్టాల్సిన పని లేదనమాట. ఆ పర్టికులర్ ఫైల్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకని ఇగ్నోర్ చేయాలి అంటే కనుక అందులో మరి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ మీ యూజర్ నేమ్ కానీ లేకపోతే మీ పాస్వర్డ్స్ కానీ, సో ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, మరి ఆ పాస్వర్డ్స్ అవన్నీ కూడా మరి ఎవరికి షేర్ చేయకూడదు కాబట్టి సో వాట్ వీఆర్ జస్ట్ డూయింగ్ ఇస్ లైక్ వీఆర్ జస్ట్ స్పెసిఫైయింగ్ ఓకే ఇదిగో నా .env ఫైల్ వచ్చేసరికి ఇదిగో అక్కడ ఉంది, సో ప్లీజ్ గో దేర్ అండ్ దెన్ ప్లీజ్ ఫెచ్ దెమ్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో దానికి నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్పెసిఫై లైక్ నేను నా ఫైల్ పాత్ మొత్తం కూడా ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను. పైథాన్లో ఈ // అనమాట ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. // కి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది.
అండ్ పైథాన్కి ఏంటంటే కనుక ఈ బ్యాక్ స్లాష్ ఎప్పుడైనా సరే అర్థం కాదు. అర్థం అవ్వాలంటే కనుక ఇన్ కేస్ పైథాన్లో బై డిఫాల్ట్గా మళ్ళీ మీరు ఇలాగా ఇంకొక ఫార్వర్డ్ స్లాష్ ఇంకా ఇలా ఒక బ్యాక్వర్డ్ స్లాష్ అనేది మీరు ఇవ్వాలి. లేకపోతే పైథాన్కి అర్థం కాదు. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే పైథాన్లో ఇంకొక స్ట్రింగ్ టైప్ కూడా ఉంది. అదేంటంటే కానీ దాన్ని రా స్ట్రింగ్స్ అంటారు. అంటే ఈ పాత్ ఏదైతే సరే ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నానో ప్లీజ్ కన్సిడర్ దట్ ఇట్ యాజ్ లైక్ అ రా స్ట్రింగ్. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా కన్సిడర్ చేసుకో. డు నాట్ పార్స్ ఇట్ ఎనీథింగ్. డు నాట్ యాక్చువల్లీ కన్సిడర్. సో ఈ బ్యాక్ స్లాష్ అనేది దాన్ని ఓకే ఇదిగో స్పెషల్ క్యారెక్టర్, ఇది స్పెషల్ క్యారెక్టర్ అనేది కన్సిడర్ చేసుకో. మాకు అలాంటివి ఏం పట్టించుకోకుండా. సో మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఎప్పుడైనా సరే ట్యాబ్స్ కనుక ఇవ్వాలనుకోండి. సో హౌ డు వి యాక్చువల్లీ స్పెసిఫై ట్యాబ్? మనం ఇలా బ్యాక్ స్లాష్ ఇచ్చి ఇలా మనం స్లాష్ టీ అని చెప్పి రాస్తాం. అలానే న్యూ లైన్ కనుక కావాలంటే సో స్లాష్ ఎన్ అని చెప్పి రాస్తాం. ఓకే, సో ఇలాగా ఈ బ్యాక్ స్లాషెస్ అనమాట మీనింగ్ ఉంటుంది. సో పైథాన్ ట్రైస్ టు ఇంటర్ప్రిట్. సో ఇప్పుడు స్లాష్ పి అని చెప్పి నాకు ఆన్సర్ ఉంది అని చెప్పి ఎత్తుక్కుంటుంది. లేకపోతే కానీ మళ్ళీ మనకు ఎర్రర్ ఇస్తుంది. సో దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే సో వీ యూజువల్లీ సే దట్ ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ రా స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ .env ఫైల్స్ లో ఏముంటది అంటే సో లెట్ మీ జస్ట్ ఓపెన్ దట్ ఫైల్. Terraform Python EC2. Okay, Terraform Python EC2. Okay. Okay, join DevOps లో సో Terraform Python EC2 లో స్క్రిప్ట్స్ లో నాకు .env ఫైల్ అనేది ఒకటి ఉంది. సో లెట్ మీ జస్ట్ షో దట్ ఫైల్. సో జస్ట్ వన్స్. సో ఇక్కడ ఏముందంటే కనుక ఇదిగోండి ఇక్కడ నా గిట్హబ్ టోకెన్ అనేది ఇందులో నేను స్టోర్ చేసుకున్నాను. ఈ గిట్హబ్ టోకెన్ అనేది ఒకటి నేను అందులో స్టోర్ చేసుకున్నాను. సో ఆ గిట్హబ్ టోకెన్ అనేది నేను ఎలా జనరేట్ చేశాను అంటే సో ఎట్ ఫస్ట్ మీకు ఇది ఆల్రెడీ శివ గారు చెప్పుకుంటారు. సో github.com లోకి వెళ్ళండి. వెళ్ళాక మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. అందులో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు డెవలపర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు పర్సనలైజ్ యాక్సెస్ టోకెన్స్ అని చెప్పి ఉంటుంది. ఇందులో టోకెన్స్ క్లాసిక్లోకి వెళ్ళండి. ఆర్ ఫైన్ గ్రైన్ టోకెన్. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో టోకెన్ క్లాసెస్లోకి వెళ్ళిపోయి సో యూ కుడ్ యాక్చువల్లీ క్రియేట్ ఎ న్యూ టోకెన్. సో జనరేట్ ఎ న్యూ టోకెన్ ఆర్ జనరేట్ ఎ న్యూ టోకెన్ క్లాసిక్. సో ఇక్కడ నేను ఒకసారి ఓకే, సో ఇక్కడ నేను ఒక శాంపుల్ టోకెన్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. సో టెస్ట్ అనే ఒక టోకెన్ తీసుకుంటున్నాను. అండ్ దానికి వచ్చేసరికి నేను ఒక ఎక్స్పైరీ డేట్ అనేది నేను పెట్టుకుంటున్నాను. సో లెట్ us సే ఐ వాంటెడ్ టు ఎక్స్పైర్ ఇట్ బై టుడే. సో ఇవాళ నాకు ఎక్స్పైర్ అవ్వాలని చెప్పి పెడుతున్నాను. అండ్ దెన్ ఇందులో వచ్చేసరికి నేను అన్నింటినీ ఇచ్చేస్తున్నాను. సో రిపో ఏవైతే ఉన్నాయి, సో పబ్లిక్ రిపాజిటరీస్ ఏవైతే ఉన్నాయి, సో అవన్నీ కూడా చదవమని చెప్తున్నాను అనమాట. అండ్ then in case if there is anything else, nothing else. So repo status, so repo deployment, public repo, then okay, access. So then again admin, nothing. So read download packages kaadu, then delete packages kaadu, then we just have to check. So create repository. సో ఒకసారి మటు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేగాని బై డిఫాల్ట్గా మనం అన్నీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. we just have to check like if there is any other permissions దానికి సరే కావాలా లేకపోతే లేదా అనేది we should actually check. Full control of private repositories, okay, access to commit status, deployment access, okay, read and write security use. Yeah, let us see, maybe like ఈ ఒక్క పర్మిషన్ తో దీనికి సరిపోతుంది అనుకుంటాను. సో నౌ లెట్ మీ జస్ట్ క్రియేట్ దిస్ టోకెన్ అండ్ కాపీ దిస్ టోకెన్. ఈ టోకెన్ కాపీ చేసుకొని ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్పెసిఫై ఇట్ ఇన్సైడ్ మై .env అనే ఫైల్ ఏదైతే ఉందో సో ఆ ఫైల్లో నేను స్పెసిఫై చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు స్పెసిఫై ఇట్ యాస్ ఎ స్ట్రింగ్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే కనుక సో ఈ .env_values అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. అందులో ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సో ఈ ఫైల్ ని రీడ్ చేసుకొని ఆ వాల్యూస్ అన్నిటిని కూడా తీసుకొని వచ్చి అందులో కాన్ఫిగ్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఒక డిక్షనరీగా స్టోర్ చేస్తుంది. అదంతా కూడా ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళిపోతాయి అనమాట.
సో ఫ్రమ్ హియర్ యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై లైక్ ఓకే, సో ఇక్కడ నేను ఈ గిట్ హబ్ టోకెన్ అనేది నేను క్రియేట్ నేను తీసుకుంటున్నాను ఈ కాన్ఫిగ్ అనే దాని నుంచి. దెన్ ఐఎమ్ గోయింగ్ టు స్పెసిఫై లైక్ వాట్ ఈస్ మై యూజర్ నేమ్. అండ్ దెన్ దానికి వచ్చేసరికి ఇక్కడ నేను ఏం క్రియేట్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాను. అండ్ ఈ స్క్రిప్ట్ ద్వారా మనం ఒక రిపాజిటరీ మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఇట్ మాన్యువల్లీ, రాదర్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఇట్ యూజింగ్ దిస్. దెన్ దానికి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. దెన్ మీరు వచ్చేసరికి మీరు గిట్ హబ్ ఏపీఐ అనేది మీరు వాడతారనమాట. మీరు ఒక రిపాజిటరీస్ ఎప్పుడైతే మీరు వాడాలనుకుంటున్నారు, సో ఆ టైంలో మీరు దీన్ని యూజ్ చేస్తారు. యూనిట్ టు స్పెసిఫై లైక్ వాట్ ఈస్ యువర్ హెడర్. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఎలా వస్తాయి అంటే కనుక మీరు గిట్ హబ్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి ఏపీఐ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి మీరు ఏంటంటే ఈ డీటెయిల్స్ అనుకో మీరు తీసుకోవాలి. ఇందులో మళ్ళీ మీరు ఇక్కడ మీ పేలోడ్ అనేది స్పెసిఫై చేస్తారు. దెన్ మీరు రిక్వెస్ట్ అనేటువంటి ఒక ప్యాకేజ్ వాడుకొని, సో యూజువల్లీ స్పెసిఫై లైక్ వాట్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ యూ ట్రైంగ్ టు మేక్. పోస్ట్ రిక్వెస్ట్, పుట్ రిక్వెస్ట్, గెట్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. సో స్పెసిఫై చేస్తారు. దెన్ యూ యాక్చువల్లీ చెక్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ కోడ్. మీకు ఇది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ చేసేటప్పుడే మీరు ఆల్రెడీ రెస్పాన్స్ కోడ్ అనేది మీరు బాగా వాడుతూ ఉన్నారు. దెన్ యూ ట్రై టు క్రియేట్ ఇట్. ఇన్ కేస్ ఒకవేళ కనుక మీరు క్రియేట్ కానీ చేయకపోతే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ వర్క్, సో ఆ టైంలో మళ్ళీ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని మీకు ఇక్కడ చూపించాము. సో లెట్ us go to cd scripts and then try to run it. సో python create repo.py. సో ఇక్కడ చూస్తున్నట్టయితే సో ఫెయిల్ టు క్రియేట్ రిపాజిటరీ అని చెప్పి వచ్చింది. సో ఇన్ లెర్నింగ్ యూజర్, సో స్టేటస్ కోడ్ 422 రిపాజిటరీ క్రియేషన్ ఫెయిల్, సో ఎర్రర్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. రీజన్ ఏంటంటే కనుక సో ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే సో నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి వచ్చింది. సో నా అకౌంట్లో ఆల్రెడీ ఈ నేమ్తో ఒక రిపాజిటరీ ఉందంట, అందుకని చెప్పి పని చేయలేదు. సో లెట్ మీ జస్ట్ క్రియేట్ ఇట్ -1. సో పైథాన్ క్రియేట్ రిపాజిటరీ అని చెప్పిస్తున్నాను. నౌ ఇఫ్ యూ సీ, సో రిపాజిటరీ, సో టెరఫార్మ్ పైథాన్ EC2 -1 క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ లెర్నింగ్ యూజర్. అండ్ ఇది నా రిపాజిటరీ URL. ఇది నా రిపాజిటరీ URL. సో ఇప్పుడు నేను ఇదంతా కూడా నేను ఎలా చేశాను, సో ఓన్లీ యూజింగ్ గిట్ హబ్ API నేను వాడుకొని, సో ఐ హ్యావ్ యాక్చువల్లీ డన్ దట్. ఓకే, క్లియర్. సో సిమిలర్లీ మళ్ళీ మీరు సేమ్ అదే దాని నుంచి, సో యూ కుడ్ ఆల్సో లైక్ అగైన్ యూస్ ద సేమ్ థింగ్. యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై ద హోల్ థింగ్ ఓవర్ హియర్. సో నేను నా పాత్లో ఇలా స్పెసిఫై చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఐ నీడ్ టు స్పెసిఫై ఇట్ యాస్ ఎ రా స్ట్రింగ్, లేకపోతే మళ్ళీ అది చదవలేదు. అండ్ నౌ హియర్ పైథాన్ list_repos.py. సో చూస్తున్నట్టయితే సో ఇక్కడ మీకు నా టోకెన్ అంతా కూడా ప్రింట్అవుట్ అయిపోయింది. అండ్ దెన్ యూ కుడ్ సీ లైక్ ఆల్ ది రిపాజిటరీస్ దట్ ఆర్ ప్రింటెడ్. అండ్ దెన్ ఇది ఎలా ప్రింట్ చేసింది అంటే కనుక అగైన్ వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఎ ఫంక్షన్ ఓవర్ హియర్. మనకి లిస్ట్ రిపోజ్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఇచ్చుకొని దెన్ వీఆర్ యాక్చువల్లీ పాసింగ్ ద యూజర్ నేమ్. సో నా యూజర్ నేమ్ ఏదైతే ఉందో సో ఆ యూజర్ నేమ్ ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. దెన్ మనం ఏం చేస్తున్నాము, ఈ పర్టికులర్ మళ్ళీ మీకు ఈ డీటెయిల్ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక యూ హ్యావ్ టు రిఫర్ టు ది API డాక్యుమెంటేషన్. గిట్ హబ్ API డాక్యుమెంటేషన్ చూస్తున్నట్టయితే సో /repos అనే దాన్ని కనుక మీరు ఎప్పుడైతే హిట్ చేస్తారో సో యూ ఆర్ డూయింగ్ నథింగ్. సో ఈ పర్టికులర్ లింకులు తీసుకొని జస్ట్ ప్లేస్ ఇట్ ఓవర్ హియర్. ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ ఇది కూడా తీసేసి ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో ఇక్కడ నా యూజర్ నేమ్ ఇస్తాను. సో స్పెసిఫై చేసినట్టయితే సో ఐ గాట్ దిస్ పర్టికులర్, సో ఇంత పెద్ద ఫైల్ వచ్చింది నాకు, ఒక JSON ఫైల్ అనమాట ఇది. దీంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి. సో 3091 లైన్స్ ఉన్నాయి. 3091 లైన్స్ ఉన్నాయి. ఈ 3092 లైన్స్ ఉన్నాయి. సో ఈ 3092 లైన్స్ని మళ్ళీ మనం దీన్ని పార్స్ చేస్తాము. ఈ ఫైల్ మొత్తం కూడా మనం పార్స్ చేస్తాము. ఇదేంటి ఎందుకని చెప్పి ఇదిగో ఇంత పెద్ద ఫైల్ ఎందుకు వచ్చిందంటే కనుక సో నా రిపాజిటరీలో అన్ని రిపాజిటరీస్ ఉన్నాయి కాబట్టి మీకు అంత పెద్ద ఫైల్ కనపడుతుంది అనమాట. అంతేగాని మీ రిపాజిటరీలో కూడా మీకు కూడా అంతే కనపడుతుంది అంటే కనపడదు, మీకు తక్కువ కనపడచ్చు. సో సో ఏం చేస్తున్నాము, సో వచ్చినటువంటి ఆ URL ఏదైతే ఉందో ఒకసారి మనం వీఆర్ స్పెసిఫైయింగ్ లైక్ ఒకటేసారి మొత్తం కూడా నువ్వు చదవ మాకొద్దు, అలా చదవకుండా వీఆర్ స్పెసిఫైయింగ్ ప్లీజ్ రీడ్ పర్ పేజ్ లైక్ 100, ఓన్లీ 100 రిపాజిటరీస్ మాత్రమే ఎట్ ఏ స్ట్రెచ్ చదువు ఇనిషియల్లీ. ఒకసారి ఆ రిపాజిటరీస్ అన్ని నువ్వు చదివాక దెన్ ట్రై టు పార్స్ ఇట్, దెన్ స్టార్ట్ పార్సింగ్ ఇట్. సో మీకు ఇక్కడ రెస్పాన్స్ కూడా మీరు చెక్ చేస్తున్నారు. సో ఈజ్ ఇట్ ప్రాపర్ ఆర్ నాట్. మీకు అందులో మళ్ళీ మీకు ఇక్కడ నెక్స్ట్ అనేది కనుక ఉన్నట్టయితే దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రెసెంట్. ఈ నెక్స్ట్ అనేది ఏంటంటే ఇఫ్ యూ జస్ట్ గో టు గిట్ హబ్
ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే కనుక సో ఫ్లిప్కార్ట్ లేకపోతే అమెజాన్కో లేకపోతే దేనికో దానికి వెళ్తేనే కరెక్ట్. సో లెట్ మీ జస్ట్ గో అండ్ దెన్ మొబైల్స్లోకి వెళ్ళినట్టయితే సో సో ఆ స్మార్ట్ వాచెస్ పెట్టండి, 5G మొబైల్స్, సామ్సంగ్ 5G మొబైల్ కనుక ఇచ్చినట్టయితే మీకు ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఏమవుతుంది, మీకు ఇక్కడ మీకు 857 రిజల్ట్స్ ఉన్నాయి, కానీ మీకు చూపించే మాత్రం 24 రిజల్ట్స్ మాత్రమే చూపిస్తున్నాడు. ఫస్ట్ 24 రిజల్ట్స్ మాత్రమే చూపిస్తున్నాడు. మీకు మొత్తం కూడా మళ్ళీ మీరు కిందకి వెళ్ళిపోయాడు కాక ఇక్కడ చూస్తున్నట్టయితే సో యూ హ్యావ్ లైక్ ఫర్దర్ పేజెస్. ఓకే, ఇక్కడ మీకు మొత్తం 36 పేజెస్ ఉన్నాయి. అందులో మీకు ఫస్ట్ పేజ్లో డిస్ప్లే చేస్తున్నాడు. ప్రతి ఒక్క పేజీకి 24 ప్రొడక్ట్స్ చూపిస్తున్నాడు. మళ్ళీ మీరు ఇక్కడ నెక్స్ట్ కనుక క్లిక్ చేసినట్టయితేనే మళ్ళీ మీరు నెక్స్ట్ పేజ్కి అని చెప్పి మీరు వెళ్తున్నారు, రైట్? సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ లైక్ పేజినేషన్ అని చెప్పంటారు. దీన్ని పేజినేషన్ అని చెప్పంటారు. పేజినేషన్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే కనుక మీకు హోల్ మొత్తం ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని ఎటే స్ట్రెచ్ మీకు తీసుకొచ్చి మీకు మీ వెబ్ పేజ్లో డంప్ చేయకుండా వాడు ఏంటంటే పార్ట్ ఆఫ్ ది డేటా మాత్రమే తీసుకొని దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు అనమాట. పార్ట్ ఆఫ్ ది డేటా మాత్రమే తీసుకొని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు. ఓకే, సో అలా మనం ఏం చెప్తున్నామంటే సో నువ్వు ఫస్ట్ ఎట్ ఏ స్ట్రెచ్ ఓన్లీ 100 రిపాజిటరీస్ మాత్రమే చదువు. ఓకే, పర్ పేజ్ ఓన్లీ నువ్వు 100 మాత్రమే తీసుకొని సో ఆ డీటెయిల్స్ని స్టార్ట్ పాస్ చేయడానికి. ఇన్ అడిషన్ టు దట్ నేను ఏం చెప్తున్నాను, ఒకవేళ కనుక రెస్పాన్స్ కోడ్ ఒకవేళ కనుక నీకు అంత ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సే అస్ లైక్ నేను రిపోర్స్ అనేటటువంటి ఒక లిస్ట్ అనేది నేను డిఫైన్ చేసుకున్నాను. దానికి ఇక్కడ నేను ఎక్స్టెండ్ అనేటటువంటి ఆ పైథాన్లో మీకు లిస్ట్కి ఎక్స్టెండ్ అనేటువంటి ఇది చెప్పాను కదా. సో అందులో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా తీసుకొచ్చి నువ్వు ఇందులో నువ్వు డంప్ చేసేది రిపోజ్ అనే లిస్ట్లో నువ్వు డంప్ చేసేసి ఒకవేళ కనుక నీకు నెక్స్ట్ అనేది ఒకవేళ ఏదైనా సరే ఉంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద నెక్స్ట్ పేజ్ కదా. సో 100 రిపాజిటరీస్ మాత్రమే నువ్వు చదివావు. మళ్ళీ మరి నీకు ఇంకా ఎక్స్ట్రా రిపాజిటరీస్ కనుక్కున్నట్టయితే దెన్ గెట్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అనే దాంట్లో మీకు ఈ యూఆర్ఎల్ అనేది ఉంటుంది. సో జస్ట్ ఫెచ్ ఆ పర్టికులర్ డీటెయిల్ని ఫెచ్ చేసుకొని దెన్ జస్ట్ ఐటరేట్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ లిస్ట్. సో రిపో అండ్ రిపోస్, దాని తర్వాత రిపోస్లో నేను నేమ్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఆ ఫీల్డ్ తీసుకొని ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్ ఇట్ అవుట్ ఓవర్ హియర్. క్లియర్? మీరు మళ్ళీ ఈ రిపాజిటరీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. సో జస్ట్ గో త్రూ దీస్ ఫైల్స్. ఓకే, నౌ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికల్లా మీకు సో ఈ డెవాప్స్ యూస్ కేస్కి వచ్చేసరికల్లి రైట్ నౌ ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ షార్ట్ ఆఫ్ టైం, ఎందుకంటే నాకు అన్ఫార్చునేట్లీ నాకు మళ్ళీ నెక్స్ట్ వర్క్ ఉంది, అందుకని చెప్పేసి నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఇన్స్టెడ్ వాట్ ఐ వుడ్ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ నేను ఒక వీడియో నేను క్రియేట్ చేసి ఆ లింక్ మొత్తం కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తాను. సో దట్ ఏంటంటే మీ అందరికీ యూ కుడ్ యాక్చువల్లీ గో త్రూ ఇన్ యువర్ ఫ్రీ టైం. ఎందుకంటే ఇది నేను క్రియేట్ చేయడం మాత్రమే కాదనమాట, ఐ షుడ్ ఆల్సో షో యూ లైక్ హౌ ఐ వ్యాలిడేటెడ్. బట్ కానీ ఓవర్ వ్యూ కనుక చెప్పాలంటే సో వాట్ ఆర్ వి యాక్చువల్లీ డూయింగ్ ఇస్ లైక్ మనం ఒక వర్క్ స్టేషన్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్నాము. వర్క్ స్టేషన్ అనేది మనం క్రియేట్ చేసి దెన్ వీఆర్ యాక్చువల్లీ నేనేంటంటే కనుక నేను వర్క్ చేసేది మొత్తం కూడా నేను స్పాట్ ఇన్స్టెన్సెస్ అనే ఒక కాన్సెప్ట్తో నేను వర్క్ చేస్తాను. అది శివ గారు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది మీకు ముఖ్యంగా ఈ కేస్ క్లస్టర్ని మీరు ప్రొవిజన్ చేసేటప్పుడు మీరు స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేవి మీరు ఎక్కువ వాడారు కదా. ఆ స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది సో ఆ స్పాట్ ఇన్స్టెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది సో ఐఎమ్ యాక్చువల్లీ ఇక్కడ నేను నా టెరాఫార్మ్ కోడ్లో ఇలా నేను స్పాట్ ఇన్స్టెన్సెస్ వాడతాను. సో వన్స్ ఐ క్రియేట్ మై స్పాట్ ఇన్స్టెన్స్ సో దానికి నేను ఒక ట్యాగ్ అనేది నేను ఇస్తున్నాను. ఇందులో స్పెసిఫై చేసిన ట్యాగ్ అనమాట మళ్ళీ మీకు స్పాట్ ఇన్స్టెన్సెస్ మీద మీకు వర్క్ అవ్వదు. సో అందుకని చెప్పేసి సో ఐ హ్యావ్ టు స్పెసిఫై దిస్ మాన్యువల్లీ ఓవర్ హియర్. అండ్ నేను దానికి నేమ్ అని చెప్పిస్తున్నాను, అలానే నేను దానికి ఎన్విరాన్మెంట్ అని ఇస్తున్నాను. దెన్ ఇక్కడ నేను ఆటో ఇన్స్టెన్స్ షెడ్యూలర్ అని చెప్పిస్తున్నాను. ఇది ఎందుకు ఇస్తున్నానంటే కనుక దానికి ఈ ఆటో ఇన్స్టెన్స్ షెడ్యూలర్ అనేది కనుక ఇక్కడ నేను స్పెసిఫై కనుక చేయకపోతే హౌ డు వి నో విచ్ ఇన్స్టెన్సెస్ డూ ఐ హ్యావ్ టు షెడ్యూల్, వేటిని నేను మేనేజ్ చేయాలనుకుంటున్నాను అనే ఆ డీటెయిల్ మనకు ఎలా తెలుస్తుంది. సో దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దీస్ ట్యాగ్స్. సో ఇక్కడ నేను క్రియేట్ చేసింది ఏంటంటే నేను ఒక ఎక్స్ట్రా ట్యాగ్ అనేది నేను ఇస్తున్నాను. ఇన్ అడిషన్ టు లైక్ మై నేమ్ అండ్ ఎన్విరాన్మెంట్ నేను దానికి ఆటో ఇన్స్టెన్స్ షెడ్యూలర్ అని చెప్పి ఇస్తున్నాను. ఎస్ అని చెప్పి ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను.
ఏ రిసోర్సెస్కి అయితే ఆటో ఇన్స్టెన్స్ షెడ్యూలర్ ఈ సెట్ టు ఎస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టెన్సెస్ని మాత్రమే నేను షెడ్యూల్ చేయబోతున్నాను, ఆ వాటిని మాత్రమే నేను టర్మినేట్ చేయబోతాను, మళ్ళీ వాటిని మాత్రమే మళ్ళీ నేను పుల్ బ్యాక్ చేయబోతున్నాను. అది చేయటానికి అగైన్ మళ్ళీ మీరు ఇక్కడ ఈ ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటారు. దెన్ అగైన్ దానికి ఉన్నటువంటి ఏఎంఐ ఐడీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీరు తీసుకుంటారు. దెన్ అగైన్ ప్రొవైడర్ ఈస్ కామన్, సో ఇదంతా కూడా మీకు తెలిసిందే. దెన్ దీనికి వచ్చేసరికి మళ్ళీ మనం ఏంటంటే ఒక శాంపుల్ ఐఏఎం రోల్ అనేది కూడా మళ్ళీ మనం క్రియేట్ చేస్తున్నాము. సో ద రీజన్ వై ఆమ్ ఏ క్రియేటింగ్ అండ్ ఐఏఎం రోల్ ఈస్ లైక్ దట్ మనం స్పెసిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ నేను ఇవ్వబోతున్నాను, ఎటువంటి పర్మిషన్స్ మాత్రమే నేను ఇవ్వబోతున్నాను అనేటటువంటి డీటెయిల్స్ మనం ఈ ఐఏఎంస్ లో మనం చూస్తాము. శివ గారు నాకు తెలిసి ఐఏఎం కి ఒక కోర్స్ కూడా మినీ కోర్స్ ఏదో క్రియేట్ చేసినట్టున్నారు. సో అది కూడా మీరు యూట్యూబ్ లో చూడొచ్చు అనుకుంటాను. సో జస్ట్ గో త్రూ దట్. ఇన్ అడిషన్ టు దట్ మనం ఇక్కడ పాలసీ కూడా మనం క్రియేట్ చేసేదంతా కూడా మనం టెరాఫామ్ ద్వారానే మనం క్రియేట్ చేస్తున్నాము, నథింగ్ డూయింగ్ మాన్యువల్లీ చేయకుండా. దెన్ అగైన్ ఆ పర్టికులర్ రోల్ ఏదైతే ఉందో సో ఆ రోల్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఆ పర్టికులర్ పాలసీకి మనం ఆ పాలసీని మనం ఆ రోల్కి మనం అటాచ్ చేస్తున్నాము. ఓకే, దెన్ దెన్ కమ్స్ యువర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ లైక్ క్రియేషన్ ఆఫ్ యువర్ ల్యాండా. ఓకే, ల్యాండా ఫంక్షన్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ల్యాండా ఫంక్షన్స్ అనేవి మనం ఎలా క్రియేట్ చేస్తామంటే అగైన్ మీకు సేమ్ టెరాఫామ్లో మళ్ళీ మీకు AWS_lambda_ ఫంక్షన్ అవుట్ ఉంది. అందులో మీరు EC2_auto_start అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాము. అలానే EC2_auto_stop అనే ఒక రెండు ల్యాండా ఫంక్షన్స్ మనం క్రియేట్ చేస్తున్నాము. మీరు ల్యాండా ఫంక్షన్స్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో దానికి మీరు తప్పనిసరిగా ల్యాండా అనేది కనుక వర్క్ అవ్వాలంటే దానికి మీరు ఒక జిప్ ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో ఆ జిప్ ఫైల్ అనేది ఏం లేదు, ఆ జిప్ ఫైల్ కూడా మనం ఎలా క్రియేట్ చేస్తున్నామంటే సో వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ యూజింగ్ ఆర్కైవ్ ఫైల్ అనేటటువంటి ఒక డేటాని యూజ్ చేసుకొని వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఇట్. దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నామంటే మన కరెంట్ ఫోల్డర్లో స్క్రిప్ట్స్ అనేటటువంటి ఫోల్డర్ అనమాట. మీరు ఈ EC2_auto_start_py అనేది ఏదైతే ఉందో దాన్ని మనం జిప్ చేయమంటున్నాం. సో స్టాప్ని అలానే స్టార్ట్, సో ఈ రెండింటిని మనం జిప్ చేయమంటున్నాం. ఈ రెండిట్లో ఏమున్నాయి అని కానీ చూసుకున్నట్టయితే మీరు స్టార్ట్ కనుక చూసినట్టయితే మీకు స్టాప్ మళ్ళీ మీరు చూడాల్సిన పని లేదు. సో కోడ్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ లైక్ దట్ మీరు స్పెసిఫై చేసేటటువంటి ఇక్కడ వాల్యూస్ మాత్రమే మారుతాయి. ఇందులో వచ్చేసరికి స్టాప్ ఉంటుంది, ఇందులో వచ్చేసరికి రన్నింగ్ ఉంటుంది. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు కంపేర్ చేసుకోండి, నాకు తెలిసి ఇక మీకు స్టాప్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి ఉంటుంది, ఇక్కడేమో స్టార్టెడ్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి ఉంటుంది. సో ఇలా మీకు కొన్ని చాలా 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 మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. రాదర్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో మనం AWS వాడి ప్యాకేజ్ అనమాట, Boto3 అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ Boto3 అనే ప్యాకేజ్ ద్వారా సో వీఆర్ యాక్చువల్లీ ఫెచింగ్ లైక్ వాట్ ఆర్ ఆల్ ది ఇన్స్టెన్సెస్ దట్ ఆర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ రీజియన్. సో ఆ రీజియన్లో ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం ఫెచ్ చేస్తున్నాము. ఫెచ్ చేసుకొని వాట్ వీఆర్ యాక్చువల్లీ సేయింగ్ ఇస్ లైక్ సో ప్లీజ్ ఫిల్టర్ ఆల్ దోస్ ఇన్స్టెన్సెస్. సో దీన్ని ఏమంటారు, ఇది యాక్చువల్లీ ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్ అనమాట. సో లిస్ట్ కాంప్రిహెన్షన్ సో లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏం లేదు, మనం ఏంటంటే మనం ఇంతకు ముందు మనం చూసినటువంటి ఫర్ లూప్ ఏదైతే ఉందో సో దాన్ని మనం సో వీఆర్ జస్ట్ యాక్చువల్లీ రైటింగ్ ఇట్ ఇన్ వన్ సింగిల్ లైన్. ఇలా రాయటం ఇదేమీ పెద్ద పెద్ద కష్టతరమైన విషయం ఏం కాదు. బట్ అగైన్ దిస్ డస్ నాట్ మేక్ యువర్ కోడ్ ఎఫిషియంట్, రాదర్ ఏంటంటే తక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ లో చూపిస్తుంది. ఓకే, రాదర్ కావాలంటే కనుక మీరు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ప్యాకేజెస్ ఏమున్నాయి అండ్ అది ఏది ఎక్కడ యూస్ చేయాలనేది ఎలా తెలుస్తుంది. సో యూజువల్గా ఏంటంటే కనుక నేను ఇందాక మీకు చెప్పినప్పుడు ఒక ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీకు ఎప్పుడైతే సరే ఇస్తారో దాన్ని మీరు జస్ట్ వెళ్ళి గూగుల్లో ఒకసారి మీరు సెర్చ్ చేయండి, నాట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇండివిజువల్ టాస్క్స్ ఏముంటావు, ఫర్ ఎగ్జాంపుల్ సో క్రియేట్ అన్ EC2 ఇన్స్టెన్స్ విత్ పైథాన్, అని చెప్పి ఒకసారి మీరు కానీ చెక్ చేసినట్టయితే అప్పుడు మీకు ఫస్ట్ రిజల్టే మీకు నాకు తెలిసి Boto3నే రావాలి. ఎందుకంటే Boto3 ఈస్ ద ఓన్లీ ప్యాకేజ్ దట్ ఈస్ యూస్డ్ టు మేనేజ్ యువర్ పైథాన్ యువర్ EC2 ఇన్స్టెన్సెస్ యూజింగ్ పైథాన్. అది తప్ప మళ్ళీ మీకు వేరేది ఏవైనా ఉన్నాయంటే కనుక సో దేర్ కుడ్ బి సమ్ అదర్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పులోమి అని చెప్పి ఇంకోటి ఉంటుంది, సో అది కూడా మీకు యూజ్ చేస్తారు. బట్ Boto3 ఈస్ అన్ హార్డ్ కోర్ ప్యాకేజ్ అనమాట. సో దట్ ఈస్ లైక్ అన్ SDK ఫర్ పైథాన్. సో
ఇప్పుడు నేను మీకు ఇందాక నేను స్పెసిఫై చేస్తున్నాను కదా, సో దీన్ని ఒకవేళ కనుక మీరు దీన్ని మొత్తం కూడా విడదీయాలంటే మీరు ఎలా చేస్తారంటే, సో ట్యాగ్ అండ్ స్కోర్ ఫిల్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మీరు ఒక లిస్ట్ని డిఫైన్ చేసుకోండి. దెన్ సో తీసుకురండి దీన్ని ఫర్ ఈ వాల్యూ ఐటమ్స్, ఎస్, దెన్ టేక్ దిస్ థింగ్ event అని చెప్పించుకోండి, దెన్ స్పెసిఫై దిస్, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఓకే, సో ఇంత పెద్ద ఆపరేషన్ ఏదైతే ఉందో, సో ఈ ఐ వుడ్ యాక్చువల్లీ క్రియేట్ ఎ వీడియో, డు నాట్ వరీ అబౌట్ దట్, ఇట్స్ వెరీ ఫాస్ట్. ఓకే, ఐ థింక్ మేబీ లైక్ మీ అందరికి కూడా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి, సో లెట్ మీ జస్ట్ క్రియేట్ ఎ వీడియో అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ వీడియో విత్ యూ ఆల్. ఓకే, నేను మీకు అది క్రియేట్ చేసి నేను పంపిస్తాను, బట్ ఇట్ వుడ్ టేక్ లైక్ సమ్ అమౌంట్ ఆఫ్ టైం, ఎందుకంటే గివెన్ మై వర్క్ షెడ్యూల్ అదంతా కూడా ఉంటుంది కాబట్టి, సో ఐ వుడ్ యాక్చువల్లీ టేక్ మై టైమ్ టు క్రియేట్ ఇట్ అండ్ దెన్ షేర్ ఇట్ విత్ యూ. బట్ డిలే అయితే చేయను ఎట్టి బస్సులో కూడా, ఐ వుడ్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డెలివర్ ఇట్ విత్ ఇన్ 2 weeks. ఓకే, యా. So when we use Lambda is a serverless technology. Lambda is a serverless technology. Serverless అంటే దాని అర్థం ఏంటంటే, that doesn't mean so you do not have any server behind. You have servers behind, but దాని యొక్క కంట్రోల్ అన్నమాట మీ చేతిలో ఉండదు. ఓకే, దాన్ని మళ్ళీ మీరు మేనేజ్ చేయటం, దాంట్లో ప్యాకేజ్ ఏమైనా ఉంటే మీరు ఇన్స్టాల్ చేయటం, లేకపోతే ఆ పనులన్నీ మీరేం చేయక్కర్లేదు అనమాట. రాదర్ మీరేంటంటే యూ జస్ట్ స్పెసిఫై, ఓకే నాకు ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఉంది, సో వెన్ ఎవర్ యూజర్ కమ్స్ అండ్ దెన్ వెన్ ఎవర్ యూజర్ సేస్ లైక్ దట్ ఓకే ప్లీజ్ రన్ దిస్ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఫర్ మీ అన్నప్పుడు, ఆ టైంలో మాత్రమే ఆ పర్టికులర్ ఫంక్షన్ ట్రిగర్ అవుతుంది అనమాట. ట్రిగర్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సర్వర్స్ తో అది మళ్ళీ కమ్యూనికేట్ అయ్యి మీకు ఆ ఫంక్షనాలిటీ మొత్తం కూడా ఇంప్లిమెంట్ అయ్యి దెన్ అగైన్ యూ గెట్ ఇట్ బ్యాక్. దిస్ డజంట్ మీన్ మీరు లాంబ్డా 100% యూస్ చేయాలంటే నో, యూ కుడ్ ఆల్సో యూస్ లైక్ నార్మల్ EC2 instance. Okay, Lakshmi, so today is the last day. సంతన్ అన్ఫార్చునేట్లీ లైక్ నాకు టైం లేదు, అందుకని చెప్పేసి నేను మీకు తీసుకోలేకపోయాను, బట్ యాజ్ ఎ సెట్ నేను మీకు మాత్రం తప్పనిసరిగా ఒక వీడియో అనేది క్రియేట్ చేసి నేను మీకు షేర్ చేస్తాను. ఇఫ్ నాట్ అట్లీస్ట్ లైక్ ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్ కూడా ఉంటుంది, సో ఆ రికార్డింగ్ ఏంటంటే మీకు అప్లోడ్ చేసిన ఐ థింక్ దట్ షుడ్ ఆల్సో బి ఫైన్. యా, ఐ థింక్ మీకు ఆల్రెడీ ప్రొమీథియస్, గ్రఫానా, సో ఇవన్నీ కూడా కవర్ అయిపోయినాయి కదా, ఆల్రెడీ అయిపోయింది కదా మీకు రోబోషాప్ ప్రాజెక్ట్ ఇదంతా కూడా అయిపోయినట్టుంది. యా, అయిపోయినట్టయితే దెన్ టుడే ఇస్ లాస్ట్ డే. కానీ మీకు Q&A సెషన్స్ అవన్నీ కూడా మీకు ఉంటూనే ఉంటాయి, బట్ అగైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. అగైన్ నథింగ్ ఈస్ గ్యారంటీడ్. ఓకే, యా, నాకు తెలిసి ఇంకా అయిపోయింది, నాకు తెలిసి దెర్ ఇస్ నథింగ్ అబౌట్ దాట్. లేదు, ఇంకా అయిపోయింది వాటితో లాస్ట్. దివ్య, ప్లీజ్ టేక్ ఎ సెషన్ అబౌట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ బై మీ, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే, నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మాత్రం నేను ఇది చాలా అందరూ చేసే విధానంలో నేను చేయలేదు. ఐ డిడ్ ఇట్ ఇన్ ఏ వెరీ మచ్ డిఫరెంట్ వే. సో సో నేనేం చేస్తానంటే కనుక యూజువల్గా Q&A సెషన్స్, నేను ఎక్కువ మందికి Q&A సెషన్స్ తీసుకునేవాడు అనమాట, ప్రీవియస్ బ్యాచెస్కి లేకపోతే వాళ్ళందరికీ కూడా. సో ఆ ప్రీవియస్ బ్యాచెస్లో నాకు టైం ఉండేది. రీజన్ ఏంటంటే నాకు అప్పుడు నాకు జాబ్ లేకపోయేసరికి, సో ఐ వాజ్ ఆల్సో ప్రిపేరింగ్ అండ్ సో ఆ టైంలో ఏంటంటే, సో వాట్ ఐ డిడ్ ఈస్ ఎక్కువ శాతం నేను Q&A సెషన్స్ నేను అటెండ్ అయ్యేవాడిని, అండ్ ఆల్సో లైక్ అందరి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా నేను అటెండ్ చేస్తాను. అండ్ అది నాకు ఎక్కువ శాతం నాకు ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ ప్రిపేర్ అయింది, ఎందుకంటే ఎక్కువ మంది నాకు క్వశ్చన్స్ అడుగుతుండే వాళ్ళని, వాళ్ళకి నేను సమాధానం చెప్తూ ఉండేవాడిని, అండ్ దట్ ఈస్ సో ఐ యూజువల్లీ డూ ఇట్. అన్ఫార్చునేట్లీ ఐ డు నాట్, నా దగ్గర అంటూ ఒక క్వశ్చన్ బ్యాంక్ అంటూ నేను అసలు ఏది మెయింటైన్ చేయలేదు. ఒక డాకర్కి క్యూబర్నెటిస్ అడుగుతున్నారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి, అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ. రాదర్ మీరు బ్యాక్ అండ్ టీమ్తో ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు మీకు. ఓకేనా, ఈ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఏమైనా ఉంటే శివ గారిని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా, మళ్ళీ సేమ్ బ్యాక్ అండ్ టీమ్
వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి, చెప్పండి వాళ్ళకి మీ రిక్వైర్మెంట్ ఏంటో, శివ గారితో కాంటాక్ట్ అవ్వాలని. సో దెన్ లైక్ సో మీరు జాయిన్ డెవాప్స్ లోకి వెళ్ళినట్టయితే, సో ఈ నెంబర్ మీ ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మీకు ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్ మాత్రమేనమాట. సో దిస్ ఈస్ a single point in contact. Okay. And in addition to that, so let me now take the other questions. Yeah. రికార్డింగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ లైఫ్ టైమ్ అనే పదం చాలా పెద్దది, ఎందుకంటే టెక్నాలజీ అనేది చాలా చాలా అడ్వాన్స్ అయిపోతుంటుంది లైక్ ఎవ్రీ డే. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ లైక్ లైఫ్ టైమ్. కానీ ఈ ప్లాట్ఫామ్ ఉన్నంత కాలం మాత్రం మీకు తప్పనిసరిగా మీకు రికార్డింగ్స్ అనేవి మీకు అవైలబిలిటీలోనే ఉంటాయి. ఓకే. నేను Q&A సెషన్స్ నేను అటెండ్ అవ్వాలంటే ఇట్స్ అగైన్ డిపెండింగ్ ఆన్ మై టైమ్, ఇట్ ఈస్ నాట్ 100% గ్యారంటీ. సో నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మాత్రం, సో ఐ జస్ట్ వెంట్ త్రూ ద బేసిక్స్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఇస్ ఇట్ మ్యాండేటరీ ఫర్ పైథాన్? నో, అంతగానం ఏం లేదు. లైక్ వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్, అంటే ఆ టైంలో మీరు జస్ట్ మీరు యూజ్ చేసుకుంటారు. ఓకే. సో DevSecOps అండ్ DevOps అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నేను ఎక్కువ శాతం వాడేది నేను SRE లో ఉన్నాను ప్రస్తుతానికి, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లో నేను ఉన్నా. టెరాఫార్మ్ ఈస్ 100% మ్యాండేటరీ. Terraform is 100% mandatory, Kubernetes is 100% mandatory, Jenkins is 100% mandatory, Docker is 100% mandatory. Python is, I would say, 20%, 30%, not beyond that. మీరు కావాలంటే కనుక మీరు స్పెసిఫై చేసుకోండి మీ రెజ్యూమ్స్ లో. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇన్ కేస్ ఇఫ్ దే నీడ్ యూ కుడ్ యాక్చువల్లీ యూజ్ ఇట్. యాన్సిబుల్ ఎక్కువ మంది వాడతారు, లేకపోతే వాడరు. రీజన్ ఏంటంటే కనుక ఒకసారి ఇప్పుడు కంటైనర్ టెక్నాలజీస్కి వచ్చేసాక ఎవరు యాన్సిబుల్ అనేది మళ్ళీ ఎవరు చూసుకోవట్లేదు నాకు తెలిసి. మా కంపెనీలో నేనైతే యాన్సిబుల్ అసలు కోడ్ చూసింది లేదు. ఎక్కువ శాతం ఓన్లీ టెరాఫార్మ్, క్యూబర్నెటీస్, డాకర్, జెన్కిన్స్, సో వాటి గురించి. యాన్సిబుల్ ఇస్ ఆల్సో లెస్, ఇట్స్ నాట్ దాట్. బట్ కానీ మీరు ఒకవేళ లైక్ వాళ్ళ కంటైనర్ టెక్నాలజీస్ వాళ్ళు ఇంకా మైగ్రేట్ అవ్వలేదు. సో ఇఫ్ దే ఆర్ స్టిల్ ఇన్ దట్ నార్మల్ సర్వర్స్ బేస్డ్ అలా అయితే కనుక అప్పుడు యాన్సిబుల్ వాడచ్చు. అగైన్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. ఇట్ ఈస్ నాట్ దట్ అన్ని కంపెనీస్ యాన్సిబుల్ వాడతాయి కాదు. ఓకే. యా. ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. నేను మీకు వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను, నేను క్రియేట్ చేసి. ఓకే. ఇన్ దిస్ DevOps roles for freshers it is very difficult. Yes, that's correct. It is not that 100 అన్ని కంపెనీస్ కి ఫ్రెషర్స్ తీసుకుంటారా అని చెప్పి మనం చెప్పలేము. చాలా కంపెనీస్ ఏంటంటే తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకుంటారు. బట్ దేర్ ఆర్ ఆల్సో ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్. బట్ ప్లీజ్ ఫిగర్ దెమ్ అవుట్. లైక్ స్టార్ట్అప్ కంపెనీస్ లోను వాటిలో ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. దట్ ఈస్ ద ఓన్లీ వే గోయింగ్ ఫార్వర్డ్. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఈస్ నో అదర్ వే. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రిఫరల్స్ ఫర్ ఫ్రెషర్స్ అన్ఫార్చునేట్లీ. యా, పెట్టచ్చు. కంపెనీ నేను తీసేసేయండి అంతే. మీరు మీ క్లయింట్ ఏమేంటో సో ఆ క్లయింట్ నేను తీసేసేయండి అంతే, దాని నుంచి చేయలేదు. తీసేసి సో జస్ట్ నా దగ్గర లేదండి అన్ఫార్చునేట్లీ. సో కొంచెం మీరు బ్యాక్ అండ్ టీమ్ తోనే కమ్యూనికేట్ అవ్వండి ఫేక్ సర్టిఫికెట్స్ వాటి గురించి. ఐ డోంట్ నో హౌ టు డూ దట్. దట్స్ అప్ టు యూ. మీరు కంప్లీట్ 7+ పెడతా అంటే 7+ పెట్టుకోండి. బట్ కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మళ్ళీ మీరు హ్యాండిల్ చేసుకోగలగాలి. సో 7+ కానీ పెడుతున్నారంటే మిమ్మల్ని ఆర్కిటెక్ట్ లెవెల్లో చూస్తారు. ఓవరాల్ టాపిక్ లిస్ట్ మీకు వెబ్సైట్ లోనే ఉంది, అందులోకి వెళ్ళి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డీటెయిల్ సిలబస్ అని చెప్పి ఉంటుంది. ఓకే. ఓకే గైస్, సో అన్ఫార్చునేట్లీ నాకు టైం లేదు. అండ్ మళ్ళీ మనం కుదిరితే కనుక మళ్ళీ ఒకసారి మీట్ అవుతాం. ఇన్ కేస్ ఇఫ్ నాట్, సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ప్రిపేర్ అవ్వండి అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ గెట్స్ వాట్ ఎవర్ దే నీడ్ ఇన్ దేర్ లైఫ్. ఓకే. థ్యాంక్ యూ గైస్. బాయ్.